25 to 30 40 కూడా చెప్పాలంటే మెన్ కోసం నేను చెప్తున్నాను. బట్ మెన్ ఐదర్ వాళ్ళు బయటకు వచ్చి చెప్పరు మాకు కష్టం ఉంది అని, సో వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే దీని త్రూ అడ్రస్ చేద్దాము. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలనేది కూడా వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. రేపు సిగరెట్ తీసుకోవాలన్నప్పుడు ఇది వింటే వాళ్ళకి గుర్తు రావాలి, నేను తీయకూడదు సిగరెట్, రేపు పొద్దున్న నాకు పిల్లలు పుట్టారు. ఆ 5 years అయిన తర్వాత అయ్యో నేను అప్పుడు నాకు ఎవరైనా చెప్పుంటే బాగుండు. సో మెన్స్కి బీపీ, డయాబెటీస్, హార్ట్ అటాక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఉంటాయా? సో బేసిక్ ఐరన్ డెఫిషియన్సీ, వైటమిన్ డి, B12. సో అడిక్షన్స్ లో డెఫినెట్లీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజెస్, ఒబేసిటీ డ్యూ టు బ్యాడ్ లైఫ్ స్టైల్. 100% చెప్తున్నాను, ఏ అబ్బాయి ఇంటికి వచ్చి ఫేస్ వాష్ చేసుకుని అయితే పడుకోడు. ఎవరైనా కేర్ తీసుకుని అంటే ఏంట్రా అమ్మాయి లాగా ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి నీ దగ్గర, పిల్లలకి పెట్టి కొంచెం బక్క కనిపించా అంటే అసలు వాళ్ళ అమ్మ వాడికి తిండి పెడుతుందా అనుకుంటారు. ఇంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఒక కర్రీ చేశారని అంటే ఈజీగా 100 ml ఆయిల్ యాడ్ చేస్తారు. అది యాడ్ చేసి ఇట్లా పైన ఆయిల్ తేలుతుంటేనే అది కర్రీ అన్నట్టు. అమ్మో వీడు డైట్ అంటాడు, ఎక్సర్సైజ్ అంటాడు, అసలు మనం చెప్తే ఏం తినాడు, వీడి ఫుడ్డే వేరు. వైఫ్ ఇప్పుడు ఏదైనా 3 చపాతీస్ బదులు 2 వేసి చాలు పడుకుంటారు కదా ఇప్పుడు అంటే, నాకే చెప్తావా నువ్వు, నేను కదా సంపాదిస్తున్నా, నువ్వేం చెప్తావు నాకు, నాకు తినే ఫ్రీడమ్ కూడా లేదా అంటారు. మనకు ముందు పెద్దవాళ్ళు ఎప్పుడు పెరుగన్నంలో ఇంతనే ఊరగా వేసుకుని తినేవాళ్ళు, పచ్చళ్ళు అనగానే కొలెస్ట్రాల్ అనుకుంటారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈజీగా ఒక చాక్లెట్ కొనుక్కున్నంత ఈజీగా కొనుక్కుని యాంటీబయాటిక్స్ వేసుకుంటారు. ఒక మినిమం అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఎంత తాగొచ్చు, దానికి నేనేం చెప్తా అంటే 0. సో హెయిర్ ఫాల్ అవుతుందని హెల్మెట్ పెట్టుకుని వాళ్ళు చాలా మంది చూస్తుంటాం. మెన్ కి బేసిక్ హైజీన్ కూడా ఉండదు, వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి హెయిర్ వాష్ చేసుకుంటారు. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఎవ్రీడే హెయిర్ వాష్ చేసుకుంటారు. సో ఈ లైఫ్ స్టైల్ కూడా ప్రాపర్ లేకపోతే మెంటల్ ఇష్యూస్ కూడా చాలా వస్తుంటాయి కదా. మెన్ లో మోస్ట్లీ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఆ స్ట్రెస్ ని వెంట్ చేసే మెకానిజమ్స్ లో బెస్ట్ ఏంటి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. ఫ్యామిలీ టైమ్ మోస్ట్ మన ఇండియన్ మెన్ అనేది ఇవ్వరు. ఇవాళ రోజు మనకి ఏదైనా అయితే రేపు పొద్దున మన సీట్ లో ఇంకొకళ్ళు ఉంటారు, మనం లేకపోతే మన ఫ్యామిలీలో ఇంకొకళ్ళు ఎవరు రీప్లేస్ చేయలేరు. ఒక 20 ఏజ్ వరకు అయితే డిఫాల్ట్ గా స్పెషల్లీ బాయ్స్ కి కొంచెం బాడీ అనేది ఎట్లయినా ఫిట్ గా ఉంటుంది అండ్ ఏదైనా చేయాలన్న మూడు ఉత్సాహం ఉంటుంది. 30+ వాళ్ళు నోట్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, మీరు పోస్ట్ 30s మీ బాడీలో ఎవ్రీ ఇయర్ 1% మజిల్ తగ్గుతూ వస్తుంది, విచ్ ఇస్ నాట్ రీజనరబుల్. ఒమేగా టాబ్లెట్ అని ఉంటుంది కదా అది, ప్లస్ ఇంకా మల్టీవిటమిన్ కూడా. నా విషయంలో అయితే మల్టీవిటమిన్స్ ఒక పెద్ద స్కామ్ అని చెప్తాను. వే ప్రోటీన్ బాక్సులు కొనుక్కొని సో మీ బాడీ వెయిట్ కి ఇంటూ 0.8 చేసుకుంటే మీకు రోజుకి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి అనేది మనకు తెలుస్తుంది. కానీ మీరు నమ్మరు, యావరేజ్ ఇండియన్స్ 20-30 గ్రామ్స్ కంటే ప్రోటీన్ తినట్లేదు. డయాబెటీస్ అవ్వడానికి షుగర్ కారణం కదా, ఆ షుగర్ కూడా ఓన్లీ స్వీట్స్ ద్వారానే వస్తుంది. డయాబెటీస్, థైరాయిడ్ డిసార్డర్స్ అండ్ PCOD, వీటన్నిటికీ వన్ కామన్ రీజన్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. నమస్కారం మేడం. నమస్తే వేణు గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు? సూపర్ ఎక్సైటెడ్ మీతో పాడ్కాస్ట్ ఇలా చేయడం. జనరల్గా చాలా మటుకు హెల్త్ ఈ రిలేటెడ్ టిప్స్ చాలా మటుకు మా ఛానల్లో చెప్పాము, బట్ మీలాంటి ఎక్స్పర్ట్స్తోని ఇలా షేర్ చేపిస్తే ఇంకా చాలా బాగుంటుందని అనిపించింది. సో మెన్స్కి చాలా లైక్ బీపీ, డయాబెటీస్, హార్ట్ అటాక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా హెల్త్ ఇష్యూస్లో. సో ఇవి కాకుండా ఇంకేమైనా మెన్స్కి మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఉంటాయా? ఫస్ట్ డిసీజ్ కంటే ముందర డెఫిషియన్సీస్ వస్తాయి. సో మనం డెఫిషియన్సీస్ ని కరెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ డిసీజ్ వరకు రాకుండా చేయొచ్చు. సో బేసిక్ ఐరన్ డెఫిషియన్సీ, వైటమిన్ డి, B12, చాలా మంది గుడ్ ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాంటివి మనకి బేసిక్ బ్లడ్ వర్క్ తో తెలుస్తుంది. సో బేసిక్ డెఫిషియన్సీస్ ఒకటి కరెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కామన్ గా మనం చూస్తే లైఫ్ స్టైల్ రిలేటెడ్ గా వచ్చేవి మనకి అడిక్షన్స్ ఒకటి అండ్ ఒబేసిటీ ఒకటి. సో అడిక్షన్స్ లో డెఫినెట్లీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, వాటి వల్ల వచ్చే డిసీజెస్ మనకు అందరికి తెలుసు. అట్ ద ఎండ్ క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజెస్, దీంతో పాటు ఒబేసిటీ డ్యూ టు బ్యాడ్ లైఫ్ స్టైల్. సో ఇవి మనం మెన్ లో కామన్ గా చూసేవి. సో చాలా మంది మెన్ కి మెయిన్ గా ఉండేది స్ట్రెస్. సో స్ట్రెస్ తో స్టార్ట్ అయ్యేదే అడిక్షన్స్. సో ఇందులో వాళ్ళకి తెలియకుండా పియర్ ప్రెషర్, ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ తో వాళ్ళతో జెల్ అవ్వాలి అని చెప్పి చాలా వరకు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అనేది అలవాటు చేసుకుంటారు.
ఈ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వల్ల బాడీలో చాలా వరకు ఫ్రీ రాడికల్స్ అనేవి జనరేట్ అవుతాయి. దీనివల్ల బాడీ ఒక ఇన్ఫ్లేమ్డ్ స్టేట్ లో ఉండి వాళ్ళకి హార్ట్ లో బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయిపోవడం, దానివల్ల ఫర్దర్ గా మనకి హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్స్ అనేవి అందుకే ఎక్కువగా చూస్తున్నాం యంగ్ ఏజెస్ లో. దీనికి ఫర్దర్ గా కాంట్రిబ్యూట్ చేసేది ఏంటి అని అంటే వాళ్ళకి అస్సలు మూమెంట్ లేకపోవడం. 9 to 5 జాబ్స్, అసలు డెస్క్ నుంచి కదిలే పని లేకుండా కూర్చునే ఉంటున్నారు. సో బిఎంఐకి మించిన వెయిట్ ఉండడం, ఎక్సెస్ ఫ్యాట్ ఉండడం, ఇవన్నీ యాడ్ అయ్యి ఈ హార్ట్ లో బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయిపోవడం వల్ల చాలా యంగ్ ఏజెస్ లో మనం హార్ట్ అటాక్స్ అనేవి చూస్తున్నాం. కరెక్ట్. అంటే సిట్టింగ్ ఎట్ వన్ ప్లేస్ ఈజ్ ద టైమ్ బాంబ్ ఫర్ హార్ట్ అటాక్ అని ఒక డాక్టర్ కూడా చెప్పారనమాట. సో అందుకోసమే మా ఆఫీస్లో కూడా డైలీ ఒక 10 minutes అన్నా వాళ్ళు ఎవ్రీ 2 hours కన్నా 1 hour కన్నా వాక్ చేయాలి. వెరీ గుడ్ నైస్ ఇనిషియేటివ్. స్మోకింగ్, సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అనేది కూడా ఇప్పుడు మనము వింటున్నాం. కరెక్ట్. సో నెక్స్ట్ ఈ అడిక్షన్స్ కి ఎంత వరకు దూరంగా ఉంటే అంత మంచిది. దాన్ని మనం పియర్ గ్రూప్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని అంటే ఒక ఫిజికల్ యాక్టివిటీకి ఫామ్ అయ్యి, ఒక బ్యాడ్మింటన్ గ్రూప్, ఒక క్రికెట్ గ్రూప్ అలా ఫామ్ చేసుకుని హెల్తీ యాక్టివిటీస్ చేయడానికి మీరు ఒక పియర్ గ్రూప్ ఫామ్ చేసుకోవాలి. అంతేగాని ఇవాళ రాత్రి సిట్టింగ్ వేద్దాం అనే గ్రూప్ నుంచి ఎంత దూరంగా ఉంటే మనం అంత లైఫ్ స్పాన్ అంత బాగుంటది. అవును. అంటే లైక్ ఒక మొబైల్ ఫోన్ని మనం ఈరోజు వెలగట్టొచ్చు, ఒక కార్ని వెలగట్టొచ్చు, ఇల్లుని కూడా వెలగట్టొచ్చు. అలానే ఒక సర్వైవల్ వెళ్ళిందంటే బాడీని కూడా మొత్తం కూడా మనం వెలగట్టొచ్చు. ఆల్మోస్ట్ అప్రాక్స్ 322 crores అని చెప్పారనమాట. సో అట్లాంటి ఒక అసెట్ని మనం డే బై డే ఇలాంటి వాట్ ఎవర్ ఫ్రెండ్ సర్కిల్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, ఆ అసెట్ ఒక వాల్యూని మనం తగ్గించుకుంటున్నాం. అండ్ భగవంతుడు ఒక ఎక్స్పైరీ డేట్ ఇస్తే దాన్ని కూడా ముందలు జరుపుకుంటున్నాం. డెఫినెట్లీ చేతులారా చేసుకుంటున్నట్టు అవుతుంది. అంతే. అంత మంచి గిఫ్టెడ్ లైఫ్, ఉన్నది ఒకటే లైఫ్ అని చెప్పి అన్వాంటెడ్ హ్యాబిట్స్ అన్ని అలవాటు, ఉన్నది ఒకటే లైఫ్ లో అచీవ్ చేయడానికి చాలా ఉన్నాయి. కరెక్ట్. సో అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే డెఫినెట్లీ లైఫ్ లో గ్రోత్ ఉంటుంది. హెల్త్ వైజ్ కూడా నెక్స్ట్ జనరేషన్ కి కూడా మనం బెటర్ ఎగ్జాంపుల్ లా లీడ్ చేయగలుగుతాం. కరెక్ట్. సో ఈ లైఫ్ స్టైల్ కూడా ప్రాపర్ లేకపోతే మెంటల్ ఇష్యూస్ కూడా చాలా వస్తుంటాయి కదా, మెంటల్ హెల్త్ ఇష్యూస్. సో ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే వస్తుంటాయి చూడండి, వీటిలో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మెన్లో మోస్ట్లీ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు స్ట్రెస్ లో ఉన్నారని ఒప్పుకోవడమే చాలా కష్టం. అదే ఒక స్ట్రెస్. డెఫినెట్లీ నాకేముంటుంది, లేదు మేము ఏదైనా హ్యాండిల్ చేసుకోగలము అనే స్ట్రెస్ బాడీలో బిల్డ్ అయినప్పుడు అనవసరమైన ఇన్ఫ్లమేషన్ బాడీలో క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు స్ట్రెస్ లో ఉన్నారు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ స్ట్రెస్ ని వెంట్ చేసే మెకానిజమ్స్ లో బెస్ట్ ఏంటి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. 30 minutes per day, 150 minutes per week అనేది స్టాండర్డ్ చెప్తాం. ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మనకి సెరోటోనిన్ అనే ఒక గుడ్ హ్యాపీ హార్మోన్, ఎండార్ఫిన్స్ ఇలాంటి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఇవి న్యాచురల్లీ స్ట్రెస్ ని లోవర్ చేస్తాయి. ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది బాడీలో, అన్ని ఆర్గన్స్, వైటల్ ఆర్గన్స్ కి మంచి బ్లడ్ సప్లై ఉంటుంది. సో ఇందాక మనం చెప్పుకునే ఏవైతే డిసీజెస్ ఉన్నాయో వీటన్నిటిని జస్ట్ విత్ బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ మనం తగ్గించవచ్చు. దీనికి హెల్ప్ అయ్యేది ఏంటి అంటే ఫ్యామిలీ టైం. ఫ్యామిలీ టైమ్ మోస్ట్ మన ఇండియన్ మెన్ అనేది ఇవ్వరు. ఆఫీస్ నుంచి వెళ్ళామా, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత న్యూస్ చూసామా, తినేసి పడుకున్నామా. సో ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే ఆ స్ట్రెస్ లెవెల్స్ న్యాచురల్లీ లో అవుతాయి. సో మనకి అదే అగైన్ హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినప్పుడు. సో ఫ్యామిలీతో బాండ్ అవ్వండి. ఫ్యామిలీతో ఒక గ్రూప్ యాక్టివిటీ లాగా వీకెండ్ లో కలిసి ఎక్కడికైనా ఒక చిన్న యాక్టివిటీ చేయడం, ఇంట్లోనే అవ్వచ్చు. ఒక రొటీన్ బిల్డ్ చేసుకోవడం ఫ్యామిలీతో. మీకు ఏదైనా ఫస్ట్ ఏదైనా డిఫికల్టీ వస్తే మీ పార్ట్నర్తో డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ట్రీట్ యువర్ వైఫ్ లైక్ యువర్ పార్ట్నర్. సో తను మీ రెస్పాన్సిబిలిటీ అనే దానికంటే కూడా ఇద్దరిది షేర్డ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు స్ట్రెస్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. సో తనకు కూడా ఇంట్లో ఫైనాన్సెస్ ఎలా అవుతున్నాయి, తనకి ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డెవలప్ అవుతుంది. ఈ స్ట్రెస్ లోడింగ్ అనేది ఈక్వల్ అవుతుంది. ఇలాగా ఆ మెంటల్ హెల్త్ అనేది డెఫినెట్లీ మనము సేవ్ చేసుకోవచ్చు. సూపర్. సో ఒక 20 ఏజ్ వరకు అయితే డిఫాల్ట్గా మెన్స్కి ఎస్పెషల్లీ బాయ్స్కి కొంచెం బాడీ అనేది ఎట్లయినా ఫిట్గా ఉంటుంది అండ్ ఏదైనా చేయాలన్నా కూడా మూడు ఉత్సాహం ఉంటుంది. ఒక 30 వరకు ఏంటంటే మోటివేట్ చేసుకుంటారు కొంచెం ఫిట్గా ఉండాలని. ఇక 30 తర్వాత జిమ్కి వెళ్ళమన్నా ఇంకా జాగింగ్ చేయమన్నా కూడా ఈ ఏజ్లో ఏం చేస్తారులే అని చెప్పి ఆ మైండ్ సెట్ అనేది డౌన్ చేసుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఇంటర్నల్గా లోపల ఉంటుందన్నమాట కొంచెం ఫిట్గా ఉండాలని. సో ఏ ఏజ్లో అయినా ఫిట్గా ఉండాలంటే ఎలా? సో ఫిట్గా ఉండాలి అని అంటే సప్లిమెంట్సే కావాలి, సమ్ బ్రాండెడ్ స్టఫ్ కావాలి అనేది చాలా పెద్ద ఫ్యాడ్ ఇప్పుడు. సో దానికి స్పెండ్ చేసే మనీ మాకు లేదు, సో మేము జిమ్కి వెళ్ళాము, ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు. యాక్చువల్లీ జిమ్ ఎక్స్పెన్సివ్ కాదు, మీరు వీటి చుట్టూ పెట్టుకునేవి ఎక్స్పెన్సివ్, విచ్ ఆర్ అన్నెసెసరీ. అసలు మనకు అవి అవసరమే లేదు. బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ మీరు ఇంట్లో ఉండి పుషప్స్, పుల్అప్స్, ఒక పుల్అప్ బార్ పెట్టుకుని ఇంట్లో పుల్అప్స్, పుషప్స్ కి అసలు ఏది అవసరం లేదు. సో బేసిక్ ఇంట్లో ఒక సెట్ ఆఫ్ డంబెల్స్ ఉన్నాయంటే మీరు ఇంట్లో ఈజీగా ఫుల్ వర్కౌట్ చేయొచ్చు.
ఇలాంటిది లేకుండా ఒక ప్రాపర్ సెటప్ ఉంటేనే నేను చేస్తాను అనే దగ్గర వచ్చే ప్రాబ్లం. సో ఫస్ట్ మెంటలీ ఫిక్స్ అవ్వాలి, మనం ఫిట్ గా అవ్వాలి అనేది. అది ఫుడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, నాట్ జస్ట్ జిమ్మింగ్. అండ్ 30+ వాళ్ళు నోట్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, మీరు పోస్ట్ 30s మీ బాడీలో ఎవ్రీ ఇయర్ 1% మజిల్ తగ్గుతూ వస్తుంది, విచ్ ఈస్ నాట్ రీజనరేబుల్. అండ్ మనం దాన్ని రీజనరేట్ చేయలేం. మీరు 30 వరకు మీ బాడీ ఎంత మజిల్ అయితే రీటైన్ చేస్తుందో అదే మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఈ 20 to 30 అనేది మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ టు మీ మజిల్ ని ఎంత ఎక్కువ బిల్డ్ చేసుకుని పెట్టుకుంటే ఓల్డ్ ఏజ్ లో మీరు అంత హెల్దీగా ఉంటారు. మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళకి తెలియకుండా స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేవాళ్ళు, కూర్చుని లేచి లోడ్స్ ఎత్తేవాళ్ళు, చాలా వాక్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మజిల్స్ గ్రో అయ్యేవి. ఇప్పుడు మనకున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ కి వాలంటరీగా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. దీనికి నేను ఒక 10 kilometers జాగ్ చేసేస్తాను, ఆర్ నేను ఎవ్రీడే మ్యారథాన్స్ రన్ చేసేస్తాను అనుకుంటే అక్కడ మీకు మజిల్ లాస్ అవుతుంది ఇంకా కార్డియో ఎక్సెస్ గా చేయడం వల్ల. సో మెయిన్ గా ఫోకస్ చేయాల్సిన 20 to 30 ఏజ్ గ్రూప్ లో స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ ప్రోటీన్ ఇంటేక్. ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయాలి. అవసరం లేని క్రియాటిన్, BCAA, ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ అనే ఫ్యాట్స్ వెనుక పడకుండా ఫోకస్ ఆన్ గుడ్ హెల్దీ ఫుడ్ అండ్ ప్రాపర్ స్ట్రెంత్ ట్రైనింగ్. ఓకే. అండ్ ఇప్పుడు మీ ఇందాక కొన్ని పేరు చెప్పారు, క్రియాటిన్ ఇవన్నీ రిలేటెడ్, BCAA. సో ఇలాంటివి తీసుకోవడం ద్వారా, అంటే ఇది మిత్తా లేకపోతే ఏంటని మీరే చెప్పండి. ఇలాంటివి తీసుకోవడం ద్వారా, ఎందుకంటే నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు, ఈ కిడ్నీలో స్టోన్స్ అనేది ఫామ్ అయితే, లేదంటే ఇది కిడ్నీ పైన లేదంటే లివర్ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది అని అన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఏదైనా మితంలో మందు, అధికమైతే విషం అనేది డెఫినెట్ గా ఫ్యాక్ట్. సో ఈ క్రియాటిన్ అనేది మీరు ఒక ప్రాపర్ అండర్ ట్రైనర్ కింద మీరు వర్కౌట్ చేస్తున్నారు. సో వాళ్ళ గైడెన్స్ ప్రకారం వాళ్ళు మీ ఫిజికల్ యాక్టివిటీ, మీ బాడీ హైట్ అండ్ వెయిట్, మీ ఫిజికల్ మీరు వీక్ లో ఎన్ని అవర్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, దీని బేసిస్ మీద వాళ్ళు మీకు అడ్వైస్ చేసి మీరు ఇస్తే ఓకే. సో ఇప్పుడు మీరు ఒక 5 grams క్రియాటిన్ పర్ డే తీసుకుంటున్నారు అడ్వైస్ చేయడం వల్ల. ఇంకొక మీ ఫ్రెండ్ కి అరే నేను 5 grams తీసుకుంటుంటే నాకు బాగుంది, నువ్వు కూడా తీసుకోనంటే అతని బాడీ కాంపోజిషన్ కి 3 grams చాలేమో, తెలియకుండా 5 grams తీసుకుంటున్నాడు. సో ఈ ఎక్సెస్ లోడ్ అంతా డెఫినెట్లీ కిడ్నీస్ మీద పడుతుంది. సో హై ఛాన్సెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ మీరు క్రియాటిన్ ఎక్సెస్ తీసుకుంటే. కానీ యాక్చువల్లీ క్రియాటిన్ ఈస్ వెరీ సేఫ్, ఇట్ ఈస్ మోస్ట్ రీసెర్చ్డ్ సప్లిమెంట్ మనకి చూసుకుంటే. సో ఎప్పుడైనా అది మనకు తెలియకుండా ఇంప్రాపర్ యూసేజ్ చేసినప్పుడు డెఫినెట్లీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఏది అడ్వైస్ లేకుండా మాత్రం తీసుకోవద్దు. కరెక్ట్. అండ్ దీంతో పాటు అంటే కొంతమంది ట్రైనర్స్ కూడా సజెస్ట్ చేసింది అంటే ఒమేగా టాబ్లెట్ అని ఉంటుంది కదా, అది ప్లస్ ఇంకా మల్టీవిటమిన్ కూడా, ఇది డైలీ తీసుకోవడం కూడా చాలా హెల్త్కి మంచిదని అన్నారు. సో ఇది కూడా ఎంతవరకు కరెక్ట్ అని? నా విషయంలో అయితే మల్టీవిటమిన్స్ ఒక పెద్ద స్కామ్ అని చెప్తాను. ఎందుకనంటే ఎప్పుడైనా మనకి ఏది డెఫిషియన్సీ ఉందో అదే వేసుకోవాలి. ఇయర్ పొడవునా మల్టీవైటమిన్ వేసుకోవడం ఈజ్ యూస్లెస్. ఇప్పుడు మీరు ఇయర్లీ వన్స్ ఒక ఫుల్ బాడీ బ్లడ్ వర్క్ చేయించుకోండి, మీకు వైటమిన్ D తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, ఒక 2 months ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంత వాడాలి, ఆపేయాలి, అంతే. ఎవ్రీడే మనకి వైటమిన్స్ అవసరం లేదు, ఎవ్రీడే వైటమిన్స్ మనకు ఫుడ్ నుంచి రావాలి. ఇంత చేస్తున్నా డెఫిషియన్సీ వస్తుందంటే ఇయర్ ఎండ్ లో చెక్ చేసుకున్నామా, అంతవరకు వాడామా సరిపోతుంది. సో ఇయర్ మొత్తం వాడాల్సిన అవసరం లేదు. ఒమేగా 3 కూడా అంతే. ఒమేగా 3 కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ మనం HDL ఎప్పుడైతే టెస్ట్ చేస్తామో తక్కువ ఉందని తెలిసింది, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నా పెరగట్లేదు, ఆర్ ఏదైనా ఫర్ సర్టెన్ హెల్త్ కండిషన్స్ ఒమేగా 3 మనం సప్లిమెంట్ చేయాల్సి వస్తూ ఉంటే ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. మీ ట్రైనర్ కూడా ఎంత క్వాలిఫైడ్ అనేది వెరిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఉండవు ఇప్పుడున్న దాంట్లో. సో అందుకోసమే మల్టీవిటమిన్ అట్లీస్ట్ ఇట్లా నుంచి అన్న తీసుకోండి, ఒమేగా 3 అనేది తీసుకోండి అని చెప్పేసి అలా చెప్పారనమాట. అసలు ఒమేగా 3కి చాలా మంచి సోర్సెస్ ఉన్నాయి మనకి. బేసిక్ గా షియా సీడ్స్, పంకిన్ సీడ్స్, వాల్నట్స్, ఫిష్ తినేవాళ్ళు ఫిష్ అండ్ ఎగ్స్ ఇంత మంచిగా ఉన్నప్పుడు డెఫినెట్లీ నాన్ వెజిటేరియన్స్ కి అయితే అవసరం లేదు. ఒకవేళ వెజిటేరియన్స్ కి అవసరం ఉన్నా కూడా డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ ఇఫ్ నీడెడ్. సో ప్రిస్క్రైబ్ చేయకుండా ఎలాంటి మల్టీవైటమిన్స్ ఇలా మీరు ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారని మాత్రం దయచేసి పర్చేస్ చేయొద్దు. కరెక్ట్. అండ్ దీంతో పాటు కూడా ఇంకొక మిత్ ఏంటంటే లైక్ ఈ వే ప్రోటీన్. సో వాట్ ఎవర్ ఈరోజు కొంతమంది వే ప్రోటీన్ అనేది బాక్సులు కొనుక్కొని, ఎందుకంటే ఆఫర్స్ కూడా అట్లున్నాయి అనమాట. సో కొనుక్కొని దాని తర్వాత కొంతమంది వర్కౌట్ చేస్తే అది వాడాలి, లేదు అని అంటే దాని రిజల్ట్ ఉండదని కొంతమంది చెప్పడము. ఇంకా కొంతమంది వర్కౌట్ చేయకున్నా పర్లేదు, ఎట్లయినా బాక్సులు కొన్నాం, డైలీ ప్రోటీన్ అయితే తీసుకోవాలని చాలామంది చెప్పారు కదా. సో ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్స్ డాక్టర్లు అయిపోయారు అనమాట. సో అట్లా ప్రతి ఒక్కరు కామన్గా టిప్స్ ఇస్తూనే ఉన్నారు. కొంతమంది తీసుకోవాలంటారు, కొంతమంది తీసుకోవద్దంటారు, కొంతమంది విత్ వర్కౌట్, కొంతమంది వితౌట్ వర్కౌట్. సో ఇందులో కన్ఫ్యూజన్ అనేది ఎక్కువైపోయింది అనమాట. సో ఈ కన్ఫ్యూజన్లో అన్నీ చేసేస్తున్నారు. సో విచ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ అని నాకైతే అనిపిస్తుంది. మీరు కూడా చెప్పండి మీ ఒపీనియన్.
సో ఈ ప్రోటీన్ అనేది కూడా అసలు ఎలా తీసుకోవాలి, దీనికి అసలు ఫార్మాట్ ఏంది, ఆ ప్రోటీన్ మరి వే ప్రోటీన్ ఓకేనా, ఒకవేళ వే ప్రోటీన్ తీసుకున్నా కూడా విత్ వర్కౌట్ వితౌట్ వర్కౌట్ మరి మంచిదేనా చెప్పండి. సో వే ప్రోటీన్ అనేది కూడా వెరీ వెల్ రీసెర్చ్. వే అంటే ఏం లేదు, మనకి పాలు విరిగినప్పుడు పైన ఒక ఫ్లూయిడ్ వస్తుంది కదా, పాలు విరిగిపోతే అండ్ మనకి ఒక వాటర్ లాంటి ఒకటి వస్తుంది. సో దాని నుంచే వే అనేది తీస్తారు. సో మిల్క్ నుంచి తీసిందే కాబట్టి వెరీ సేఫ్, దానివల్ల ప్రాబ్లం లేదు. దాంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే యాడెడ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్. సో వీటితో యూజువల్లీ ప్రాబ్లం ఉండొచ్చు. బట్ ఇవి లేని ఫుడ్స్ మన చుట్టూ అయితే ఇప్పుడు ఏవీ లేవు. సో అవన్నీ తింటున్నప్పుడు దీని నుంచి ప్రాబ్లం అయితే వెతకూడదు. వే ప్రోటీన్ అనేది చాలా మంచి, అంటే బయో అసిమిలబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మనం తింటే మన బాడీ ఎంత తీసుకోగలదు అనే దాంట్లో వేకి చాలా మంచి స్కోర్ ఉంటుంది. ఇప్పుడు బేసిక్ డేలో రిక్వైర్మెంట్ ఎంత ప్రోటీన్ అనేది అంటే మనము 0.8 grams per 1 kilogram ఆఫ్ బాడీ వెయిట్ అని చెప్తాం. సో మీ బాడీ వెయిట్కి ఇంటూ 0.8 చేసుకుంటే మీకు రోజుకి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ ఒక 70 kgs పర్సన్ ఉన్నారు అని అంటే వాళ్ళకి అట్లీస్ట్ ఇప్పుడు మనం ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 50 to 60 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి. కానీ మీరు నమ్మరు, యావరేజ్ ఇండియన్స్ 20-30 grams కంటే ప్రోటీన్ తినట్లేదు పర్ డే. సో ఇలాంటి ఒక ఫేజ్ లో వే ప్రోటీన్ డెఫినెట్లీ ఒక బెనిఫిట్ తీసుకోవడం అనేది. బట్ దాన్ని మీరు న్యాచురల్ ఫుడ్స్ వదిలేసి నేను ఉత్తి వే మీద డిపెండ్ అయ్యి నేను రోజుకి 3 scoops వే తాగేసి నేను నా ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకుంటాను అని అంటే అగైన్ బ్యాడ్. ఇది మీకు ఒక పార్ట్ ఆఫ్ డయట్ అవ్వాలి. ఇదే మీ ఎంటైర్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయకూడదు. మీ 70 grams లో 25 grams మాత్రమే ఇది ఉండాలి. వీలైతే 70 grams మొత్తం మీరు న్యాచురల్ ఫుడ్స్ తీసుకుంటే ఎక్సలెంట్. వే కంపల్సరీ అనేది మాత్రం అస్సలు కాదు. ఇట్ షుడ్ జస్ట్ బి అ సప్లిమెంట్. కానీ ఎవరికైతే ఇప్పుడు బయట బ్యాచిలర్స్ ఉన్నారు, వాళ్ళకి కుకింగ్ చేసుకోలేరు, తినలేరు, అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. మీరు జిమ్ చేసినా చేయకపోయినా వే అయితే తీసుకోవచ్చు. సో ఇది జస్ట్ మీరు జిమ్ చేయడానికి ఒక ప్రీ వర్కౌట్ అనేది అయితే కాదు, బేసిక్ ప్రోటీన్ సప్లిమెంట్. సో దానికోసం వే ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్. అండ్ ఈ త్రూ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే వే ఈజ్ నాట్ జస్ట్ ఫర్ మెన్, ఉమెన్ కూడా అంతే ఇంపార్టెంట్ వే. సో వే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంకొక ఆల్టర్నేటివ్ టు వే ఏంటి అంటే ప్లాంట్ ప్రోటీన్. ఇది మోస్ట్లీ ఎవరిలో సజెస్ట్ చేస్తాము అంటే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ డెవలప్ అవుతూ ఉంటుంది కదా, టిపికలీ మనకి ఈ ఫ్రంటల్ హెయిర్ లాస్ అవుతుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ వే తాగడం వల్ల ఇంకా DHT అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి దానివల్ల హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది. సో అలాంటి వాళ్ళలో మోస్ట్ డెర్మటాలజిస్ట్ వే అనేది అవాయిడ్ చేయమని చెప్తారు. సో మీకు ఒకవేళ ప్రీమెచ్యూర్ బాల్డ్నెస్ ఇది ఉంటే వేకి ఆల్టర్నేటివ్ గా ప్లాంట్ ప్రోటీన్ తీసుకోవచ్చు. ప్లాంట్ ప్రోటీన్ లైక్ మీకు పీ ప్రోటీన్, రైస్ ప్రోటీన్, హెంప్ ప్రోటీన్, ఇలా సీడ్స్ నుంచి చేసే ప్రోటీన్ పౌడర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అగైన్ అవి కూడా సమ్ ర్యాండమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేవి కాకుండా లేబుల్ వాళ్ళు టెస్టింగ్ చేస్తున్నారా, ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ పెట్టే జెన్యూన్ ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. నైస్. సో ఈరోజు మన ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ అయింది కదా. సో జనరల్గా చాలామందికి షుగర్ అంటే ఇష్టం. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే డయాబెటీస్ అవ్వడానికి, పేషెంట్స్ అవ్వడానికి షుగర్ కారణం కదా, ఆ షుగర్ కూడా ఓన్లీ స్వీట్స్ ద్వారానే వస్తుంది, సో ఇక మేము స్వీట్స్ అవాయిడ్ చేసేస్తున్నాం అని అంటారు. కానీ ఈ షుగర్ అనేది ఇంకా దేంట్లో ఉంటుంది. అండ్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ మనం ఎంత షుగర్ అనేది డైలీ తీసుకుంటున్నాం, అండ్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ డయాబెటీస్ దగ్గరికి ఎంత క్లోజ్ అవుతున్నాం ఒకసారి చెప్పండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు డయాబెటీస్ అనేది షుగర్ వల్ల అయితే రాదు. జస్ట్ షుగర్ తినడం వల్ల షుగర్ వస్తుంది అనేది అయితే తప్పు. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల వస్తుంది ఇన్ దిస్ జనరేషన్. ఇది ఎందుకు అని అంటే మన బాడీలో ఇన్సులిన్ అనేది ఉంటుందని మనకు అందరికీ తెలుసు. సో బాడీలో ఒక లెవెల్ ఆఫ్ షుగర్ వరకు ఇన్సులిన్ యాక్ట్ చేసి మనకి అది ప్రాసెస్ అయిపోతుంది, ఎనర్జీ అనేది వస్తుంది. కానీ ఇంత ఇన్సులిన్ కి మనకి ఇంత షుగర్ తింటున్నాం ఇప్పుడు. సో ఇన్సులిన్ ఈ షుగర్ కి బ్యాలెన్స్ చేయలేకపోతుంది. సో ఒక పాయింట్ తర్వాత ఇన్సులిన్ అనేది రెస్పాండ్ అవ్వడం ఆపేస్తుంది ఈ షుగర్ లెవెల్స్ కి. సో ఈ ఎక్సెస్ షుగర్ అంతా తిరుగుతూ ఉంటుంది బాడీలో, విచ్ ఇస్ వెరీ హార్మ్ఫుల్. ఈ ఎక్సెస్ ఇన్సులిన్ కూడా షుగర్ కి రెస్పాండ్ అవ్వకుండా అగైన్ ఇన్సులిన్ కూడా ఈ రెండు కోరిలేట్ అవ్వనన్ని అమౌంట్స్ లో తిరుగుతూ ఉంటాయి. దీన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డెవలప్ అయ్యేదే ఈ డయాబెటీస్. డయాబెటీస్, థైరాయిడ్ డిసార్డర్స్ అండ్ PCOD, వీటన్నిటికీ వన్ కామన్ రీజన్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇదంతా మనకు అవసరం లేనని కార్బ్స్ తినడం వల్ల వస్తుంది. ఈ కార్బ్స్ అనేది రైస్ కూడా కార్బ్సే, చపాతీ కూడా కార్బ్సే, తాగే పాలు కూడా కార్బ్సే. సో మనకి కార్బోహైడ్రేట్ లేని ఫుడ్ అయితే లేదు. సో దీన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అంటే ఇందాక చెప్పినట్టు మనకి మీల్లో ప్రోటీన్ యాడ్ చేసుకుంటే కొంతవరకు షుగర్ ఇమీడియట్ గా స్పైక్ అవ్వకుండా బ్యాలెన్స్డ్ గా గ్లూకోజ్ అనేది మనకి రిలీజ్ అవుతుంది బాడీలో. సో ప్రతి మీల్లో మీరు అన్నం తింటుంటే 1 cup రైస్ తో పాటు 1 cup బిగ్ బౌల్ ఆఫ్ మనకి కర్రీ ఉండాలి. మంచిగా 1 cup లో పప్పు కానీ, మీరు మీట్ తింటే ఎగ్స్ కానీ, చికెన్ కానీ, అది
గుడ్ మనకి గట్లో గుడ్ బ్యాక్టీరియా కోసం ఒక కప్ ఆఫ్ కర్డ్. సో మన ప్లేట్ ఇలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనకు సౌత్ ఇండియన్స్ అలవాటు ఏంటంటే ఫస్ట్ అన్నం ఇంత పెట్టుకుంటాం, ఇంత కర్రీ లేదా ఇంత పచ్చడి వేసుకుని తినేస్తాం. సో ఈ ప్లేట్ హ్యాబిట్ కొంచెం మారుస్తే డయాబెటీస్ ని ఖచ్చితంగా రివర్స్ చేయొచ్చు. అండ్ ఈ పాయింట్ లో బాగా హెల్ప్ అయ్యేది ఏంటంటే డెఫినెట్లీ ఒకవేళ మీకు లెస్ దెన్ 6 months అయింది డయాగ్నోస్ అయ్యి అంటే హోమియోతో డెఫినెట్ గా చాలా మంచిగా రివర్స్ చేయొచ్చు మనం. ఎందుకంటే వన్స్ అలోపతి మెడిసిన్ స్టార్ట్ చేస్తే మనకు తెలుసు బీపీ, షుగర్, థైరాయిడ్ దేనికైనా లైఫ్ టైం మెడిసిన్ అనేది. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు మనం హోమియో మెడిసిన్ అప్పుడే కనుక ఇంట్రడ్యూస్ చేస్తే విత్ ఇన్ 6 months రివర్స్ చేసి వాళ్ళకి లైఫ్లో మళ్ళీ మెడిసిన్ అవసరం లేకుండా చేయొచ్చు. రైట్. సో ఈ అలోపతి మెడిసిన్స్కి హోమియోపతి మెడిసిన్స్కి డిఫరెన్స్ ఏముంటుంది జనరల్గా? ఒక కామన్ వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. బేసిక్గా ఎందుకంటే మార్కెటింగ్ అనేది ఎక్కువ ఈరోజు అలోపతికే అవుతుంది కాబట్టి, సో అది కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తుంటారు కాబట్టి సో అందరికీ ఇదే తెలుసు. సో హోమియోపతిక్ అనేది చాలా తక్కువ మార్కెటింగ్ ఇప్పటి వరకు జరిగింది, కానీ ఈరోజు మంచి ప్రోడక్ట్స్కే మార్కెటింగ్ లేదు. సో ఏవైతే నార్మల్గా ఎక్కువ ఇంకా దాంతో ఎన్నో డిసీజ్ కూడుతాయి దాంతోనే ఎక్కువ మార్కెటింగ్ ఉంది, ఎందుకంటే అక్కడ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు హోమియోపతికి ఇన్ని రోజులు అసలు మెయిన్ మన ట్రెడిషనల్ నుంచి స్టార్ట్ అయిందే ఇక్కడ నుంచి, ఓకే, బట్ ఈరోజు ఇదే అంతరించిపోతుంది, ఇది లిఫ్ట్ అవుతుంది. సో ఇది అంతరించిపోవడానికి, మార్కెటింగ్ కాకపోవడానికి, దీని ఇంపార్టెన్స్ తెలియకపోవడానికి అసలు రీజన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీనికి డిఫరెన్స్ ఏంటి? డెఫినెట్లీ మీరే మెన్షన్ చేశారు, అది బ్యాక్డ్ అప్ బై బిగ్ బిలియనర్స్ ఆ సిస్టమ్, ఆ మెడిసిన్ అంతా. సో డెఫినెట్లీ ఇందులో ప్రాఫిట్ మార్జిన్ తక్కువ కాబట్టి ఎవరు ఇందులో ఉండాలని డెఫినెట్లీ అనుకోరు. ప్లస్ దీంట్లో మెయిన్ అలోపతిక్ హోమియోకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇండివిజువలైజేషన్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు మీకు ఇద్దరికి ఫీవర్ వస్తే మనం ఇద్దరికి కామన్లీ పారాసెటమాలే ఇస్తారు, బట్ హోమియోలో డిఫరెన్స్ ఏంటంటే ఇద్దరికి ఫీవర్ వచ్చినా కూడా మీ ఇద్దరు మెడిసిన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మీ బాడీ టైప్ డిఫరెంట్ ఉంటుంది. మీకు ఫీవర్ వచ్చినప్పుడు ఒకళ్ళకి ఆకలేయచ్చు, ఒకళ్ళకి ఆకలేయకపోవచ్చు. మీకు ఆ టైంలో చాలా ఉక్కబోస్తుంటుంది, ఇంకోళ్ళకి చాలా చలేస్తూ ఉండొచ్చు. సో ఇవన్నిటిని మేము పర్సనాలిటీ, సైకాలజీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, ఆ టైంలో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఇన్ని అనలైజ్ చేసి ఒక మెడిసిన్ అనేది ఇస్తాం. సో అలా ఉన్నప్పుడు అది మీకు పర్సనలైజ్డ్ మెడిసిన్ అవుతుంది, అక్కడ డిఫరెన్స్ వస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఒకళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్ స్ట్రెస్ వల్ల వచ్చి ఉండొచ్చు, ఒకళ్ళకి ఫ్యామిలీ జెనెటిక్స్ వల్ల వచ్చి ఉండొచ్చు. ఈ ఇద్దరికి కామన్ గా మనం ఒకటే థైరాయిడ్ టాబ్లెట్ ఇస్తే వాళ్ళకి ఎందుకు తగ్గుతుంది? అందుకే తగ్గట్లేదు. సో నేను ష్యూర్ గా 6 months లో నేను ఎందుకు రివర్స్ చేస్తాను అని చెప్తానంటే నేను అంత పర్సనలైజ్డ్ మెడిసిన్ ఇస్తాం కాబట్టి. సో అక్కడ డిఫరెన్స్. ఇది చాలా మందికి తెలియక లైఫ్ లాంగ్ మెడిసిన్ మీద ఉంటారు. సో మనం ఈ ఇంటర్వ్యూ త్రూ డెఫినెట్లీ ఆ అవేర్నెస్ అయితే క్రియేట్ చేయాలి. దేర్ ఇస్ వండర్ఫుల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, మీకు బాగా హెల్ప్ అయ్యే ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంతరించిపోకుండా ఆపాలి. కరెక్ట్. సో అంటే మీరు కూడా ఒకసారి కొన్ని డిఫరెంట్స్ ఎగ్జాంపుల్ చెప్పండి. లైక్ ఈరోజు మన హోమియోపతి వాట్ ఎవర్ మెడిసిన్స్ ద్వారా ఆ ట్రీట్మెంట్ ద్వారా మీరు అంటే అట్లాంటి కేస్ స్టడీస్ కావచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు, ఏ లెవెల్ వరకు కొన్ని సాల్వ్ చేశారు? సో ఫస్ట్ కిడ్స్ నుంచి చెప్తాను. కిడ్స్ లో మనం కామన్ గా చూసేది అడినాయిడ్స్ అండ్ టాన్సిలైటిస్. సో 4 years నుంచి 14 years కిడ్స్ వరకు కామన్ గా ఫ్రీక్వెంట్ గా జలుబు వస్తుంటది. మంత్ వెదర్ చేంజ్ అయినప్పుడల్లా వాళ్ళకి కోల్డ్, కాఫ్, ఫీవర్, యాంటీబయాటిక్ కోర్స్ వాడాల్సిందే. ఇలా ఉన్నప్పుడు డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారు? అయ్యో ఇంకెంతకి తగ్గట్లేదు కదా అంటే అడినాయిడ్స్ తీసేద్దాం, టాన్సిల్స్ తీసేద్దాం. ఇలా grade 3, grade 4 ఉన్న అడినాయిడ్స్ ని కూడా రివర్స్ చేసిన కేసెస్ ఉన్నాయి. వాళ్ళు లాస్ట్ వింటర్ లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ వింటర్ కి వాళ్ళు ఐస్ క్రీమ్ తిన్నా కూడా వాళ్ళకి ఏం కావట్లేదు. అండ్ గ్రోత్ చాలా బాగుంటుంది. యూజువల్లీ అడినాయిడ్స్ ఎఫెక్ట్ అయ్యే కిడ్స్ పాపం గ్రోత్ తగ్గిపోతుంది, వాళ్ళు గ్రో అవ్వరు, ఫుడ్ సరిగ్గా వంట పట్టదు, ఇలాంటివన్నీ అయ్యి ఇప్పుడు కిడ్స్ చాలా మంచిగా ఉన్నారు. సో ఇదొక కేసు. అండ్ నెక్స్ట్ మనం కామన్లీ చూసేది పీసీఓడీస్. సో ఈ పీసీఓఎస్ లో కూడా 100% రివర్సల్, లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని ట్యాకిల్ చేస్తాము. సో అలాంటి కేసెస్ అయితే కొన్ని 100 ట్రీట్ చేశాను. సో అందులో ఐఎమ్ వెరీ వెరీ షూర్ అది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ, లో స్పర్మ్ కౌంట్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. సో ఈ కేసెస్ లో కూడా విత్ ఇన్ 3 months చాలా మంచి రిజల్ట్స్ చూసాం. ఎందుకంటే అగైన్ పర్సనలైజ్డ్ మెడిసిన్. సో వాళ్ళకి ఎక్కడో చెప్పుకోలేని ఉంటాయి కొన్ని. సో అలాంటి వాళ్ళ సైకాలజీని మనం తీసుకుని దాని బేసిస్ మీద మెడిసిన్ ఇచ్చినప్పుడు కరెక్ట్ గా తగులుతుంది. సో ఓల్డ్ ఏజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎర్లీ డెవలపింగ్ ఆస్టియోఆర్థరైటిస్, అండ్ చాలా సివియర్ గా చూసే సోరియాసిస్, చాలా బాడీ అంతా ప్యాచెస్ వచ్చేసి ఫుల్ ఇచ్చింగ్ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా రెమిషన్ లోకి తీసుకొచ్చాం. సో అందుకని డెఫినెట్లీ హోమియో ఇస్ అ వండర్ఫుల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సూపర్. అండ్ వాట్ అబౌట్ డయాబెటీస్? డయాబెటీస్ నేను మీకు చెప్పాను విత్ ఇన్ 6 months మీరు మెడిసిన్, హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీస్ లేకుండా నా దగ్గరకు వచ్చారంటే విత్ లైఫ్ స్టైల్ నేను 100% రివర్స్ చేస్తాను. సూపర్. అసలు అంటే
అంటే నేచర్ బేస్డ్ మెడిసిన్ అనేది మీరు వాడుతున్నారు కాబట్టి ఇంత కాన్ఫిడెన్స్ అండ్ ఇంత చెప్పగలుగుతున్నారు. ఐ రైట్? డెఫినెట్లీ. సో ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్టోస్టెరాన్స్ అంటే ఏంటి, ఎందుకంటే దీనివల్ల ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? సో టెస్టోస్టెరాన్ అనేసరికి అగైన్ ఇందాక మనం జిమ్ రిఫరెన్స్కి తీసుకొస్తే టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటే ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసేస్తాం, బాడీ ఎక్కువ బిల్డ్ అయిపోతుంది, దీనివల్లనే టెస్టోస్టెరాన్ పెరుగుతుందని కూడా అనుకుంటారు. కానీ టెస్టోస్టెరాన్ అనేది ఉత్తి మేల్ మ్యాస్క్యులినిటీకి మాత్రమే ఉపయోగపడేది కాదు. మీ హార్ట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి టెస్టోస్టెరాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్. ఇది మనకి మేల్ సెక్షువల్ ఆర్గన్స్ నుంచి రిలీజ్ అవుతుంది, మన టెస్టికల్స్ అక్కడ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఇది మీ ఓవరాల్ హెల్త్ మెయింటైన్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్. బోన్ హెల్త్, అది మీ బోన్స్ లో కాల్షియం రెగ్యులేట్ చేస్తుంది. సో మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గితే మీ బోన్స్ పింగాణి లాగా ఇలా వీక్ అయిపోయి కింద పడితే ఫ్రాక్చర్స్ అయిపోతాయి. సో దానికోసం కావాలి టెస్టోస్టెరాన్. సో ఇది ఎక్కడి నుంచి దొరుకుతుంది? మనకి బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి గొనాడ్స్ తీసుకోవడం ద్వారా, చేయడం ద్వారా, బయట నుంచి ఏం తీసుకోకూడదు. డెఫినెట్లీ అది న్యాచురల్లీ చెప్పినప్పుడు నెక్స్ట్ కామన్ గా అందరికి ఇదే ఎదగడం స్టార్ట్ చేస్తారు. సో మనకి కామన్ లెవెల్స్ అనేవి ఉంటాయి, 30 నుంచి 900 వరకు మనకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో ఈ లెవెల్స్ ప్రాపర్ గా మెయింటైన్ అవుతూ ఉన్నప్పుడు మీరు వర్కౌట్ చేస్తున్నా కూడా మీ మజిల్ బిల్డ్ అవ్వడం మీరు నోటీస్ చేస్తారు. ఎవరికైతే లో టెస్టోస్టెరాన్ ఉంటుందో వాళ్ళు మజిల్ బిల్డ్ చేయలేరు జిమ్కి వెళ్ళినా కూడా. సో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ మెయిన్లీ టెస్టోస్టెరాన్ ని లోవర్ డౌన్ చేస్తాయి. సో ఇవి డెఫినెట్లీ హ్యాబిట్స్ ఉంటే మీ టెస్టోస్టెరాన్ లో ఉంటుంది. లో టెస్టోస్టెరాన్ అంటే లో లిబిడో, అంటే సెక్షువల్ డ్రైవ్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. సో ఇట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ మ్యారిటల్ లైఫ్. సో అది ఒకటి రీజన్. అండ్ మీ మూడ్, మీరు హ్యాపీగా ఉండాలన్నా, ఒక సెన్స్ ఆఫ్ పాజిటివిటీ ఇవన్నీ ఉండాలన్నా కూడా టెస్టోస్టెరాన్ ఉండాలి. అండ్ ఒక పాజిటివ్ అగ్రెషన్, అంటే ఇప్పుడు టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటే అర్జున్ రెడ్డి లెవెల్లో కొట్టేసి తన్నేసి అంత చేయక్కర్లేదు. బట్ బేసిక్ మేల్ అగ్రెషన్ కూడా ఉండట్లేదు. చాలా కామ్ డౌన్ అయిపోయి ఏదైతే అది అయిందిలే మనకి అంతే. మూడ్ ఆఫ్, ఎగ్జాక్ట్లీ లో మూడ్ లో ఏదో డిప్రెషన్ లో ఉంటూ సొసైటీలో ఏమవుతుందో సంబంధం లేదు, పక్కన వాడికి ఇంజస్టిస్ అవుతున్నా సర్లే వాడి గోల ఏదో, ఇవన్నీ సైన్స్ ఆఫ్ లో టెస్టోస్టెరాన్. మనకు కరెక్ట్ గా ఉంటే పక్కన వాడికి ఇంజస్టిస్ అవుతుంటే వెళ్ళి ఫైట్ చేయగలగాలి, అదొక పాజిటివ్ అగ్రెషన్. దానికి కూడా మీ టెస్టోస్టెరాన్ హెల్ప్ అవుతుంది. సో ఈ లో కావడానికి బేసికలీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే, సెడెంటరీ లైఫ్ స్టైల్, మీరు కూర్చుని ఉన్నారు, బ్లడ్ సర్క్యులేషన్ లేదు అని అంటే డెఫినెట్లీ లోవర్ డౌన్ అవుతుంది. స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ ఈ రిఫైన్డ్ ఫుడ్స్ బాగా తింటారు కదా, ప్రాసెస్డ్ ఫుడ్స్ బాగా అదే ఆయిల్ లో వేగినవే తింటూ ఉంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది కూడా టెస్టోస్టెరాన్ ని లోవర్ డౌన్ చేస్తుంది. సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో, అలవాటు చేసుకుంటారో, విత్ ఇన్ 6 months మళ్ళీ మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి నార్మల్ అవుతాయి. కాకపోతే దీనికి వీళ్ళు ఆల్టర్నేటివ్ గా టాబ్లెట్లు వేసుకుందామా, టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ తీసుకుందామా అనేది షార్ట్ టర్మ్ ఫిక్సెస్ గురించి ఆలోచిస్తున్నారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. టెస్టోస్టెరాన్ సడన్ గా హై అవుతే హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి. సో సడన్ డెత్స్ కూడా అవుతాయి. సో అందుకని మీ బాడీని న్యాచురల్ ప్రాసెస్ లోనే రిపేర్ చేసుకోవడం డెఫినెట్లీ బెటర్. కరెక్ట్, సూపర్. సో మెన్ చాలా మటుకు హెల్తీగా ఉండాలనుకుంటారు. సో హెల్తీ ఉండడానికి డైట్ అనేది నెంబర్ 1 రోల్ ప్లే చేస్తుంది కదా. సో ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే మెన్ హెల్తీగా ఉంటారు, స్పెషల్లీ న్యూట్రిషన్ బేస్డ్ అండ్ ఈ సప్లిమెంటరీ బేస్డ్, ఎలాంటి డైట్? దీన్ని మనం ఒక డే రొటీన్ కింద బ్రేకప్ చేసి చెప్తాను. సో మెన్ హెల్దీగా ఉండాలంటే ఇక్కడ ఉమెన్ రోల్ చాలా ఎక్కువ ప్లే అవుతుంది. మనకి అందరికి ఇంట్లో ఎలా అంటే, అయ్యో ఇవాళ తక్కువ తింటే అస్సలు ఏదో వాళ్ళకి వైఫ్స్ మదర్స్ కి వాళ్ళు సరిగ్గా కడుపు నిండానే తినలేదు అనుకుంటారు, వేస్తూనే ఉంటారు ఇంకా పైనుంచి ఒక ఎక్స్ట్రా స్వీట్ పెడుతూ ఉంటారు. సో ఇవన్నీ చేయడం వల్ల మెన్ లో మనం చూస్తే చాలా బెల్లీ ఫ్యాట్ డెవలప్ అయిపోతుంది. సో ఈ బెల్లీ ఫ్యాట్ మనకి చాలా డిసీజెస్ కి రీజన్. సో అందుకని ఉమెన్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఒక బ్యాలెన్స్డ్ మీల్ ని మీ ఫ్యామిలీ మొత్తానికి అందజేయడం మీ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ మీరు కుక్ చేస్తుంటే, ఒకవేళ మెన్ కుక్ చేస్తున్నారంటే డెఫినెట్లీ గుడ్, అప్పుడు మీరు కూడా ప్లేట్ ని బ్యాలెన్స్డ్ గా చూసుకోవాలి. సో మనం ప్లేట్ ని 4 parts కింద డివైడ్ చేసుకుంటే మనకి 1 part లో కార్బోహైడ్రేట్స్, అంటే మన రైస్, చపాతి, ఇడ్లీ, దోశ ఏవి ఉన్నా కూడా ఆ 1 part లో రావాలి. ఇంకొక దాంట్లో వెజిటేబుల్స్. సో మనం ఇడ్లీ, దోశలు చూసుకుంటే సాంబార్ అట్లాంటి వాటిలో ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకున్నది, లేకపోతే స్ప్రౌట్స్ కానీ సమ్ వెజిటేబుల్ పోర్షన్ ఉండాలి. ఒక దాంట్లో కర్రీ ఉండాలి. ఇంకొక సోర్స్ లో ప్రోటీన్ లో మనకి పప్పులు అవ్వచ్చు, లెగ్యూమ్స్, మీట్ తినేవాళ్ళు పనీర్, తోఫు, మీట్ తినేవాళ్ళు మీట్. సో ఇలా ప్లేట్ బ్యాలెన్స్ చేసిన తర్వాత మంచి ఒక గ్లాస్ మజ్జిగ ఫర్ ప్రోబయోటిక్స్. ఇంత తింటే డెఫినెట్లీ ఫుల్ అయిపోతుంది ఎవరికైనా. ఇంత అన్నం తిని ఇంత కూర తిన్నారంటే ఈ అన్నం 1 hour లో డైజెస్ట్ అయిపోతుంది. షుగర్ హిట్ అవుతుంది, వెంటనే నిద్ర వస్తుంది. ఆఫ్టర్నూన్ మీరు తిన్నాక మీకు నిద్ర వచ్చింది అంటే అసలు మీరు కరెక్ట్ గా తింటున్నట్టే కాదు.
మీరు యాక్టివ్గా ఫీల్ అవ్వాలి. లంచ్ అయిన తర్వాత విత్ ఇన్ 1 hour మీకు మంచి ఎనర్జీ వచ్చి మీరు త్రూ అవుట్ ద డే యాక్టివ్గా ఉంటున్నారంటే మీరు కరెక్ట్ లంచ్ తింటున్నట్టు. సో ఇలాంటి ఒక మీల్ తిన్నారు, బ్యాలెన్స్డ్ మీల్ తిన్నారు అంటే డెఫినెట్గా యాక్టివ్ ఉంటారు. ఇది ఇంట్లో మగవాళ్లే కాదు అందరూ ఫాలో అవ్వాల్సిన ప్లేట్ మెథడ్. సూపర్. అండ్ మజ్జిగ అన్నారు కదా, అది అంటే ఆఫ్టర్ ఎవ్రీ మీల్ లైక్ లంచ్ లో అండ్ డిన్నర్ లో తీసుకోవచ్చు. మజ్జిగ బెస్ట్ ప్రోబయోటిక్. ఇప్పుడు మనకి ఫ్యాన్సీగా దొరికే కొంబూచా, కంజి ఇవేం అవసరం లేదు. ఇంట్లో చేసిన మజ్జిగ కంటే బెస్ట్ ప్రోబయోటిక్ అయితే లేనే లేదు. వాట్ అబౌట్ యోగాట్ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా సో బయట దొరికే యోగర్ట్స్ లో యాడెడ్ షుగర్స్ ఉంటాయి అండ్ లైవ్ యాక్టివ్ కల్చర్ ఉండదు. వీటి వల్ల తినడం వల్ల యూజ్ అయితే లేదు, అది ఒక డెజర్ట్ లాగా తినొచ్చు. మీరు మనం అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఎనీవేర్ బిట్వీన్ 10 to 12 grams షుగర్ ఉంటుంది. మనం ఇంట్లో ఒక కప్పు పెరుగు తింటే అందులో 1/2 spoon చక్కెర వేసుకుంటాం, అక్కడ అందులో 4 spoons చక్కెర వేసిస్తున్నాం, తెలియకుండా తినేస్తాం మనం అది. సో బయట దొరికేవేవి అవసరం లేదు, హాయిగా ఇంట్లో చేసిన పెరుగు మజ్జిగ బెస్ట్. రైట్. సో ఈ మధ్యకాలంలో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ రెండు కూడా కామన్ అయిపోయినాయి చాలా మందికి. సో వీటిని ఓవర్కమ్ చేయాలంటే ఎలా స్పెషల్లీ? సో ఫర్ ఎనీ వన్, మెన్ అండ్ ఉమెన్ అనే కాదు, స్ట్రెస్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయగలగాలి. స్ట్రెస్ వాళ్ళకి ఉంటున్నారనే తెలియట్లేదు. వర్క్ స్ట్రెస్ అనేది చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు. సో వర్క్ 8 hours ఉంటే వీళ్ళు 12 hours వర్క్ చేస్తుంటారు. ఫస్ట్ ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కట్ డౌన్ చేసుకోవాలి వర్క్, మనం ఎక్కడ మనకి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆర్ మీ హెల్త్ కి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది తెలుసుకోవాలి. ఇవాళ రోజు మనకి ఏదైనా అయితే రేపు పొద్దున మన సీట్ లో ఇంకొకళ్ళు ఉంటారు, మనం లేకపోతే మన ఫ్యామిలీలో ఇంకొకళ్ళు ఎవరు రీప్లేస్ చేయలేరు. సో ఇది వర్కింగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా వదిలేస్తున్న ఫ్యాక్ట్, వాళ్ళు మిస్ అవుట్ అవుతున్నారు. నేను ఎక్కడికో వెళ్ళిపోతాను కెరియర్ లో అనుకుని ఇప్పుడు ఓవర్ బర్డెన్ చేసుకుని మీ లైఫ్ ని రిస్క్ లో పెట్టుకుంటే తర్వాత దేనికోసం అయితే కష్టపడ్డారో అదంతా వేస్ట్ అయిపోతుంది. సో ఒక 30 to 45 minutes మీకోసం మీరు ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సిందే. సో దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. ఇక్కడ చాయిస్ మీది. మీకు స్విమ్మింగ్ నచ్చవచ్చు, సో స్విమ్మింగ్ చేయండి. మీకు బ్యాడ్మింటన్ ఇష్టం, యోగా ఇష్టం, ఒక హాబీనే అయి ఉండొచ్చు. సో అలాంటిది ఏదైనా క్రియేట్ చేసుకుని మీకు ఈ వర్క్ నుంచి ఒక డీవియేషన్ అయితే ఉండాలి. సో కాన్స్టెంట్లీ వర్క్ మోడ్లో కాకుండా ఒక ఆల్టర్నేటివ్ హాబీ అండ్ ఎక్సర్సైజ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అండ్ చాలా మంది చేసేది ఏంటంటే మేజర్ స్ట్రెస్ కి మిస్టేక్, పొద్దున్న లేవగానే ఫోన్ తీసి రీల్స్ స్క్రోల్ చేస్తారు. సో మీరు డే ఎప్పుడైతే రీల్స్ తో స్టార్ట్ చేస్తారో మీ కార్టిసాల్ ఓవర్ ద టాప్ ఉంటుంది. సో డే మనం కార్టిసాల్ ని పీక్ చేసి స్టార్ట్ చేస్తామంటే డే అంతా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే బాల్కనీలోకి వెళ్ళి సన్లైట్ చూడాలి. సో సన్లైట్ మన మీద ఎప్పుడైతే ఒక 10 minutes పడుతుందో బాడీలో మనకు ఆ స్లీప్ హార్మోన్ అయ్యి హార్మోన్స్ అన్ని ఒక హార్మోనీలోకి వెళ్తాయి. అప్పుడు కనుక డే స్టార్ట్ చేస్తే మనకి మార్నింగ్ వచ్చే ఆ చికాకు ఇవన్నీ లేకుండా, ఆ స్ట్రెస్ అనేది లేకుండా డే అంతా చాలా స్మూత్గా వెళ్తుంది. ఈవినింగ్ వచ్చిన తర్వాత వైండింగ్ ఆఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంటికి వచ్చిన తర్వాత చాలా స్టిమ్యులేట్ చేసే న్యూస్ చూసారు, ఇక్కడ ఇది ఈ గొడవలయ్యి అక్కడ ఆ గొడవలయ్యి, ఈ అన్నెసెసరీ న్యూస్ అంతా పెట్టుకొని కూర్చుంటారు, విచ్ ఇస్ నాట్ నెసెసరీ. అది కూడా స్ట్రెస్కి బిల్డప్ చేస్తుంది. ఇలాంటప్పుడు మీ ఫ్యామిలీతో ఒక టైం స్పెండ్ చేయడం అండ్ మీకంటూ ఏదైనా జర్నలింగ్ చేసుకోవడం, రేపు అనే రోజు నేను ఏం చేయాలి, నాకు రేపటికి ప్లాన్ ఏంటి, ఆర్ గ్రాటిట్యూడ్ నోట్ కూడా రాసుకోవచ్చు, డెఫినెట్లీ హెల్ప్స్. సో ఆ జర్నలింగ్ అండ్ గ్రాటిట్యూడ్ నోట్స్, ప్రేయర్, ఒక 10 minutes ప్రేయర్ చేసుకోండి. అది మీకు ఒక పర్టికులర్ రిలీజన్కి అవసరం లేదు, జస్ట్ సెండ్ గుడ్ వైబ్స్ టు ద యూనివర్స్, అది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ మనకి స్ట్రెస్ తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతాయి. సో మెన్స్ మ్యారేజ్ చేసుకోవడానికి బెస్ట్ ఏజ్ అనేది ఏముంటుంది? అండ్ ఈ చాలామంది ఈ మధ్యకాలంలో బిజీ లైఫ్ స్టైల్ అయిపోవడం ద్వారా, కెరియర్ ఆర్ వాట్ ఎవర్ లైఫ్లో సెటిల్ అవ్వడం అవ్వాలని గోల్ తీసుకోవడం ద్వారా, సో చాలా మటుకు 30 తర్వాతనే సెటిల్ అనేది అవుతున్నారు చాలామంది. అండ్ మైండ్ సెట్ కూడా అట్లా డెవలప్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ సొసైటీ అండ్ ఎవ్రీథింగ్ వల్ల. అండ్ చాలా మటుకు 30 తర్వాత ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వీళ్ళకి లేట్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? సో వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అండ్ విచ్ ఈస్ ద రైట్ ఏజ్ టు డూ మ్యారేజ్? సో రైట్ ఏజ్ అంటే డెఫినెట్లీ ఎనీవేర్ బిట్వీన్ 22 to 30, 35 వరకు కూడా మెన్ కి ఓకే. సో మనం 25 to 35 అనేది గుడ్ ఏజ్ అనుకుందాం. బట్ 25 కి ఏజ్ మనం మ్యారేజ్ చేసుకునే వాళ్ళని చూస్తున్నా, వాళ్ళ సీమెన్ అనాలిసిస్ చూస్తే స్పర్మ్ కౌంట్ లెస్ దాన్ 10 million ఉంటుంది. 60 million ఉండాలి. 60 million అనేది నార్మల్, అంటే అంతకంటే చాలా ఎక్కువ ఉండాలి. కానీ 10 million కూడా ఉండట్లేదు. ఎందుకనంటే మనం మాట్లాడుకున్న బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల, మెయిన్ స్మోకింగ్, డ్రింకింగ్, ఈ పార్నోగ్రఫీ అడిక్షన్ వల్ల వచ్చే ఓవర్ మాస్టర్బేషన్, వీటన్నిటి వల్ల వచ్చే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, వీటన్నిటి వల్ల 25 కరెక్ట్ ఏజ్ కి పెళ్లి చేసుకుంటున్నా కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోతున్నారు.
సో దీనిని మేజర్గా సో ఇప్పుడు రైట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్ అనేది లేకుండా పోయింది మెన్కి. ఎందుకంటే బికాస్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్. ఈ 16 to 20 ఎప్పుడైతే కాలేజ్ పాస్ అవుట్ అయ్యి ఫ్రెండ్స్తో ఉంటారో అప్పుడు అన్ని అన్వాంటెడ్ హ్యాబిట్స్ అన్ని అలవాటు చేసుకుంటారు. సో ఇవన్నీ 25కి వచ్చేటప్పటికి రివర్స్ చేసుకోలేనంత ప్రాబ్లమ్స్ లాగా అయిపోతాయి. సో ఎప్పుడైనా సరే మీరు 25 or 30 ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నా 1 year ముందర అసలు ఫస్ట్ మీ సీమెన్ క్వాలిటీ ఎలా ఉంది, ఇందాక బేసిక్ బ్లడ్ వర్క్స్ అని మీ వైటమిన్ డి, B12, ఐరన్, మీ లిపిడ్ ప్రొఫైల్ ఇవి ఎలా ఉన్నాయో చూసుకుని రెక్టిఫై చేసుకోగలితే రెక్టిఫై చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకోవడం అనేది గుడ్ ఆప్షన్. ఎందుకంటే ఇవన్నీ మనం స్పర్మ్ కౌంట్ కూడా పెంచొచ్చు. మీరు మంచి గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ తిని మంచి ఫిజికల్ యాక్టివిటీ చేశారంటే మీ టెస్టోస్టెరాన్ పెరుగుతుంది, మీ గుడ్ ఫ్యాట్స్ పెరుగుతాయి అండ్ ఇండైరెక్ట్లీ స్పర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది. సో 25 to 35లో పెళ్లి చేసుకుంటున్నప్పటికీ ముందే డెఫినెట్లీ టెస్ట్ చేసుకోండి, ప్రాబ్లమ్స్ ఏదో ఐడెంటిఫై చేసుకుని దాని మీద వర్కౌట్ ఖచ్చితంగా చేయాలి. అంటే ఇక్కడ స్పెషల్గా మన ఇండియాలో తీసుకున్నట్టయితే చాలామంది టెస్టులు చేయించుకోవడం అనేది, లేదంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, సో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక అమ్మాయి తన లైఫే స్పాయిల్ అయిపోతుంది ఒకవేళ ఒక అబ్బాయికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దానివల్ల అమ్మాయి కూడా ఎక్కడ చెప్పుకోక అండ్ ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడడం, ఆమె బాధపడడం ఇవన్నీ జరుగుతాయి. సరే, ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత అమ్మాయి సైడ్ వాళ్ళు ఇంకెవరైనా రియలైజ్ అయ్యి సో అబ్బాయికి బిఫోర్ మ్యారేజ్ అప్పుడే టెస్ట్లు ఇవన్నీ రిలేటెడ్ అన్నా కూడా జనరల్ మైండ్ సెట్ అనేది ఎట్లుంటుందో మీకు తెలుసు. కానీ దీనికి చాలా పెద్ద అంటే ఒక మైండ్ సెట్ చేంజ్ కావాలంటే అబ్బాయికే. అంటే రేపటి రోజున నా నమ్ముకొని ఒక అమ్మాయి వస్తుంది, రేపటి రోజున నెక్స్ట్ జనరేషన్ ఉంది, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను గుడ్ లైఫ్ స్టైల్ పాటించాలి, లేదంటే గుడ్ అలవాట్లు పాటించాలి, ఇవన్నీ కూడా మీరు చెప్పేటి ఇవన్నీ కూడా పాటించాలి అనే మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే దీనివల్ల అంత ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. సో అంతేగాని ఇప్పుడు ఉన్న ఏదైతే రాంగ్ కల్చర్ ఆర్ రాంగ్ లైఫ్ స్టైల్ అంతా కూడా అడిక్ట్ చేసుకోవడం ద్వారా దీని ఎఫెక్ట్ అనేది చాలా ఘోరంగా టెస్టోస్టెరాన్ పైన పడుతుంది కదా. డెఫినెట్లీ పడుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్స్ లేదు, పిల్లలు పుట్టట్లేదు అంటే చాలా ఈజీగా ఉమెన్ మీద బ్లేమ్ చేస్తారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్లో 60% మెన్ రీజన్ అవుతున్నారు. ఎందుకంటే మేము ఉమెన్కి అన్ని టెస్ట్లు చేయిస్తాము, అంతా నార్మల్ వస్తాయి, అయినా కన్సీవ్ అవ్వట్లేదు, అయినా కూడా విత్ ఇన్ 3 months ఎర్లీ మిస్క్యారేజెస్ అవుతున్నాయి. చూస్తే DNA ఫ్రాగ్మెంటేషన్ అనేది ఒకటి ఉంటుంది స్పర్మ్ లో. ఎందుకంటే బికాస్ ఆఫ్ స్మోకింగ్, చాలా ఎక్కువ స్మోకింగ్ అలవాటు ఉండడం వల్ల DNA క్వాలిటీయే బాగుండదు స్పర్మ్ లో. అలా ఉన్నప్పుడు ఎలా వస్తారు పిల్లలు? దీన్ని వాళ్ళు బ్లేమ్ తీసుకుంటారు, అసలు యాక్సెప్టే చేయరు. అసలు నా వల్ల మిస్టేక్ అవ్వడం అనేదే జరగదు, అసలు నాకు టెస్ట్లలో ప్రాబ్లం, అసలు టెస్ట్లు చేసుకోవడానికే వెళ్ళరు. నేను ఎందుకు చేసుకోవాలి? ఇదంతా నీ రెస్పాన్సిబిలిటీ. ప్రెగ్నెన్సీ అంటే నేను ఎందుకు టెస్ట్లు చేయించుకోవాలి? పేరెంట్స్ అనేది మదర్ అండ్ ఫాదర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎ చైల్డ్. దానికి ఒక ఉమెన్ ని రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేయడం ఎంత వరకు కరెక్ట్? సో మనకి ఈ వీడియో త్రూ అయినా మెన్ స్వతహాగా వాళ్ళు వెళ్ళి టెస్ట్లు చేసుకుని చేసుకోగలితే కనుక మనం ఒక ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. 100%. అంటే ఆ మైండ్ సెట్ చాలా రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ చేంజ్ రిలేటెడ్ రావాలి. అంటే ఈ మధ్యకాలంలో అలాంటి ఫ్రెండ్ సర్కిల్తోనే లేదంటే అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అనేది తీసుకోవడం అంటే పాటించడం ద్వారా ఆ మైండ్ సెట్ కూడా అట్లా డెవలప్ అవుతలేదు. ఎంతసేపు ఏమైతే తర్వాత చూసుకుందాం అని చెప్పేసి ఆ మైండ్ సెట్ ఎక్కువైపోయింది మధ్యలో. సో ఒక డాక్టర్ కూడా అన్నారనమాట, తర్వాత చూసుకొని ఏముండదు ఇంకా అంతే సంగతి అని చెప్పేసి. సో ఈ మెన్స్కి ఈ సెక్షువల్ హెల్త్ వల్ల అంటే మిస్కన్సెప్షన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో ఆ మిస్కన్సెప్షన్స్ కూడా కొంచెం ఎలాబరేట్ చేయండి. డెఫినెట్లీ. సో మెన్లో ఫస్ట్ ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టు నేను చాలా హెల్దీ, నాకు ఎలాంటి టెస్ట్, నేను ఇక్కడ చూస్తే ఇంత ఫిజికలీ ఫిట్ ఉన్నా, నాకు ఎందుకు టెస్ట్లు అనుకుంటారు. కానీ టెస్ట్లు చేస్తే బేసిక్ ఐరన్ డెఫిషియన్సీ ఏదైతే మోస్ట్లీ ఉమెన్ లో నీకు రక్తం తక్కువ అంటామో అది మెన్ లో కూడా చాలా ఎక్కువ చూస్తున్నాం. ఐరన్ డెఫిషియన్సీ, వైటమిన్ డి వెరీ వెరీ కామన్. అసలు 30 ఉండాల్సిన లెవెల్స్ 5 కూడా ఉండట్లేదు మెన్ లో, అది కూడా అడ్రస్ చేయట్లేదు ఎవరు. సో మీరు విటమిన్ డెఫిషియన్సీస్ చెక్ చేసుకోవాలి, మీ బేసిక్ లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, మన ఎవ్రీ వీక్ లో 3 days బిర్యానీ ఉండాల్సిందే, పక్కన ఇంత పెద్ద కోల్డ్ డ్రింక్ ఉండాల్సిందే. సో ఇవన్నీ తాగితే కొలెస్ట్రాల్, ఫుడ్, మైదా, సో జీరో ఎక్సర్సైజ్ అంతే. ఇవన్నీ చేస్తే కొలెస్ట్రాల్ 400-500 కూడా చూస్తున్నాం. ఏదైతే 80+ years లో చూసే వాళ్ళమో ఇప్పుడు 25 years లో కొలెస్ట్రాల్ చాలా హై ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకి బయటికి కనిపించవు. 30 years కి మీరు ఏదైనా జిమ్ స్టార్ట్ చేశారు, సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు మనం తీసి చూస్తే ఏంటంటే మీ బ్లడ్ వెజల్ ఆల్రెడీ 90% బ్లాక్ అయి ఉంది. సో ఇది మీకు టెస్ట్ చేయకుండా ఎలా ఐడెంటిఫై చేస్తారు? చేయలేరు డెఫినెట్లీ. సో బేసిక్ బ్లడ్ వర్క్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు టెస్టోస్టెరాన్ కూడా చెక్ చేసుకోండి, ఎలా ఉంది అని తెలుస్తుంది. సో మనకి లిపిడ్ ప్రొఫైల్ లో గుడ్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయని తెలుస్తుంది. వైటమిన్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన చేతులతో మనం బాగు చేసుకోగలిగినవి. ఎప్పుడు మనకు ఒక టెస్ట్ రిపోర్ట్ కనిపిస్తే, లేదు నాకు లోపలంతా బాగుంది అని అనుకుంటే
దేవుడే దిక్కు. అంతే. అంటే కొంతమంది చూడ్డానికి చాలా హెల్దీగా కనిపిస్తుంటారు కదా, సో వాళ్ళకి లోపల ఏం జరుగుతుందని తెలియదు. అండ్ సడన్ ఏజ్ వచ్చిన తర్వాత మీరు అంటారు ఇప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చిపోయారనేది. సో వాళ్ళకి ఏమేమి సిమ్టమ్స్ వస్తే టెస్ట్ అనేది చేయించుకోవాలి, అట్లీస్ట్ అదన్నా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని బాగున్నాయి, ఏం చేయించుకోవాలి, లైట్ తీసుకుంటున్న వాళ్ళకి అట్లీస్ట్ కొన్ని ఇండికేషన్స్ అన్నా బాడీ అనేది ఇస్తుంటుంది కదా అప్పుడప్పుడు. కొన్నిసార్లు అన్నారు కొంతమందికి ఫేస్ పైన కూడా చాలాసార్లు కొన్ని ఇండికేషన్స్ అనేది బాడీ ఇస్తుంటుంది, కొంతమందికి మౌత్ రిలేటెడ్ కూడా ఇస్తుంటుంది, ఐస్ రిలేటెడ్ కూడా ఇస్తుంది, నెయిల్స్, హ్యాండ్స్, ఇట్లా కొన్ని ఇండికేషన్స్ అనేది ఇస్తుంటుంది కదా బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే. అట్లా ఏం ఇండికేషన్స్ ఉంటే తొందరగా తెలుసుకొని టెస్ట్లు, హెల్త్ చెకప్ చేయించుకోవాలి? సో మనకి అసలు నెయిల్స్ మీద, ఫేస్ మీద తెలిసిందంటే అప్పటికే చాలా అడ్వాన్స్ అయిపోయినట్టు. సో ఇప్పుడు యూజువల్లీ మన లివర్ ఫెయిల్యూర్ వాటిల్లో క్లబ్బింగ్ అని చెప్పి నెయిల్స్ ఇలా ఉబ్బడం అవి చూస్తాము. సో ఇన్ సివియర్ కేసెస్లో లివర్ ఫెయిల్యూర్ అయితే డెఫినెట్లీ జాండీస్ అనేది మనకి కళ్ళల్లో. బట్ ఇంతవరకు వెళ్లే ముందరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 25 to 30 ఏజ్ గ్రూప్ లో ఉన్నారంటే అసలు మీకు అవసరం లేకపోయినా మీ ఆఫీసే మీకు మ్యాండేటరీ ఇయర్లీ వన్స్ చెకప్ ఇస్తారు. ఇది అసలు ఎవరు అసలు యూజే చేసుకోవట్లేదు. అది మాకెందుకు 25 yearsకి మాకెందుకు టెస్ట్లు అవసరం పడతాయి అని చెప్పి వాళ్ళు చేయించుకోవట్లేదు. సో డెఫినెట్లీ మీ కార్పొరేట్ పాలసీలో ఉన్నా లేకపోయినా ఇయర్లీ వన్స్ ఎలాంటి సిమ్టమ్స్ లేకపోయినా కూడా టెస్ట్ చేసుకోవడం ఇన్ దిస్ ఏజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఒక సిమ్టమ్స్ వచ్చాయి అని అంటే ఇప్పుడు మీకు బ్రీతింగ్ ఇష్యూస్ అవుతున్నాయి, మెట్లు ఎక్కలేకపోతున్నారు, ఎక్కుతుంటే చెస్ట్ పెయిన్ వస్తుంది, ఇలాంటప్పుడు మీకు ఈసీజీ 2D ఎక్కువ ఫర్దర్ ఎవాల్యుయేషన్ మీకు ఏం డిసీజ్ ఉంది అని తెలుసుకోవడానికి చేయాలి. కానీ ఇవన్నీ స్క్రీనింగ్ ముందే, డిసీజ్ రాకముందే ప్రివెంట్ చేయాలి అని అంటే ఇయర్లీ వన్స్ మెయింటెనెన్స్ చెకప్స్ 100% చేయించుకోవాలి. అలానే మెన్స్లో ఈ మధ్యకాలంలో హెయిర్ ఫాల్ కూడా వాళ్ళ లోపల కూడా చాలా స్టార్ట్ అయినాయి. సో ఈ మెన్స్లో కూడా హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, అండ్ అలా కాకుండా కూడా కొంచెం ఏం చేయాలి? ఫస్ట్ రీజన్ అయితే జెనెటిక్స్. మనకి మేల్ ప్యాటర్న్ లో ఇప్పుడు ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్, మేనమామలు, బాబాయిలు, పెద్దనాన్న వీళ్ళకు ఉంటే ఖచ్చితంగా వస్తుంది. బట్ వాళ్ళకి 35 and plus లో వచ్చేవి ఈ ఏజ్ గ్రూప్ లో 20s నుంచే స్టార్ట్ అవుతుంది బాల్డ్నెస్. ఎందుకంటే ఫుడ్ లో న్యూట్రిషనల్ క్వాలిటీయే లేదు. మనకి హెయిర్ గ్రోత్ కి కావాల్సిన ప్రోటీన్ గానీ, జింక్, సెలీనియం, B12 ఇలాంటివి ఏవి మనకి ఫుడ్ లో అందుబాటులో ఉండట్లేదు వీళ్ళు తినే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లో. సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ డెఫినెట్లీ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ప్రోటీన్ ఇందాక నేను చెప్పినట్టు 0.1 to 1 grams per kilogram ఆఫ్ బాడీ వెయిట్. సో అంత ప్రోటీన్ తీసుకోవాలి, మీకు మంచి బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినాలి, డైరీ మనకి పాలు, పెరుగు, చీజ్, పనీర్ ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు ఈ అర్లీగా వచ్చే గ్రేయింగ్ కానీ, హెయిర్ ఫాల్ కానీ మనం కొద్ది వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొక రీజన్ ఏంటి అని అంటే పొల్యూషన్ అండ్ మనకి బయట ఉండే డస్ట్ దాని వల్ల వస్తుంది. దాన్ని మనం అవాయిడ్ చేయలేం కాబట్టి డెఫినెట్లీ మీ హెయిర్ ని సన్లైట్ అండ్ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఒక గుడ్ ప్రొటెక్షన్ యూజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో హెయిర్ ఫాల్ అవుతుందని హెల్మెట్ పెట్టుకొని వాళ్ళు చాలా మంది చూస్తుంటాం. సో ఒక హెడ్ క్యాప్ యూజ్ చేసి దాని మీద హెల్మెట్ పెట్టుకోండి, ఎందుకంటే హెడ్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి. బట్ హెయిర్ ని ప్రొటెక్టెడ్ గా ఉంచుకోవడం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెన్ కి బేసిక్ హైజీన్ కూడా ఉండదు. సో హైజీన్ లేకుండా వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి హెయిర్ వాష్ చేసుకుంటారు. లేదా ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఎవ్రీడే హెయిర్ వాష్ చేసుకుంటారు. సో ఎవ్రీడే హెయిర్ వాష్ చేయడం వల్ల స్కాల్ప్ లో న్యాచురల్ ఆయిల్స్ కూడా తగ్గిపోయి ఇంకా డ్రై అయిపోతుంది స్కాల్ప్. సో ఇచ్చింగ్, డాండ్రఫ్, అక్కడ నుంచి సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ దాని వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. సో 2 to 3 times a week ఐడియల్ మీరు హెయిర్ వాష్ చేసుకోవడానికి. ఈ మార్కెట్లో దొరికే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఇలాంటి వాటికంటే కూడా మీకు డాండ్రఫ్ నిజంగా ఉంటే ఒక మెడికేటెడ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ 2 a week యూజ్ చేస్తే మీకు డాండ్రఫ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. దాంతోపాటు మనకి ఈ మీకు స్కిన్ కూడా అంతే హెల్తీగా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కిన్ హెల్త్ మీ గట్ హెల్త్ ఎలా ఉందో కూడా చెప్తుంది. మీకు 25-30 years పింపుల్స్ వస్తున్నాయి మెన్కి అని అంటే మీ గట్ హెల్త్ బాగాలేదు అని. మీరు ఇప్పుడు తినే ఇంత షుగర్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటే మీ గట్లో గుడ్ బ్యాక్టీరియా డెఫినెట్లీ ఉండదు. సో గట్ బాగాలేనప్పుడు అది మీ స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, దానివల్ల మీకు పింపుల్స్ వస్తున్నాయి. సో మంచి ప్రోబయాటిక్స్ ఉండే ఇలా పెరుగు, మజ్జిగ ఇలాంటివి తిని ప్రాసెస్డ్ ఫుడ్స్ని once లేదా twice per month ఇంత తింటూ ఉంటే ఆటోమేటికలీ మీ స్కిన్ బాగా అవుతుంది. అదే స్కిన్ రిలేటెడ్ అంటున్నారు కదా, సో దీంట్లో కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంతమంది చూస్తున్నాం మనం 25 ఏజ్ గ్రూప్ని చూస్తే వాళ్ళు 30-35 లాగా కనబడుతున్నారు, 30 చూస్తే 40-50 లాగా కనబడుతున్నారు. అంటే ఎర్లీ ఏజింగ్ కూడా ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ప్రాబ్లం మనం చూస్తున్నాం. సో ఎర్లీ ఏజింగ్ ప్రాబ్లం అనేది మనం ఎందుకు చూస్తున్నాం, అండ్ దీన్ని కూడా ప్రివెంట్ చేయడానికి కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎర్లీ ఏజింగ్కి నంబర్ 1 రీజన్ స్మోకింగ్. ఓకే. ఎందుకంటే స్మోకింగ్ వల్ల వచ్చే ఫ్రీ రాడికల్స్ డైరెక్ట్ స్కిన్ కొలాజిన్ ఏదైతే ఉంటుందో మన స్కిన్ టైట్గా మంచి ఫ్రెష్గా కనిపించడానికి కొలాజిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది డైరెక్ట్ కొలాజిన్ ఎఫెక్ట్ చేస్తుంది. సో స్కిన్ ముడతలు పడిపోవడము, స్కిన్ లో గ్లో లేకపోవడము, ఇవన్నీ స్మోకింగ్ వల్ల ఒక రీజన్. సెకండ్ ఇస్ సన్ ఎక్స్పోజర్. ఇప్పుడు మన యూవీ ఇండెక్స్ అంత బాగాలేదు అట్మాస్ఫియర్ లో, చాలా పొల్యూషన్ ఉంది. ఇలాంటప్పుడు మీ స్కిన్ ని దానికి ఎక్స్పోజ్ అవ్వకుండా యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ ఉమెన్ కి ఎంత ఇంపార్టెంటో మెన్ కి కూడా అంతే ఇంపార్టెంట్. మీరు అవుట్డోర్స్ వెళ్తున్నారు అంటే SPF 50 ఉండే గుడ్ క్వాలిటీ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు స్కిన్ కి ఆ ప్రొటెక్షన్ లేకపోతే స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. సో సన్ స్క్రీన్ అనగానే ఉమెన్ అనేది కాకుండా మెన్ షుడ్ ఆల్సో స్టార్ట్ యూజింగ్ సన్ స్క్రీన్స్. అండ్ ఇంకా మెయిన్లీ ఏంటంటే ఫ్రూట్స్, మనకి సీజనల్ గా దొరికే ఫ్రూట్స్, ఏ సీజన్ కి ఆ సీజన్ దొరికే ఫ్రూట్స్ లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందాక మనం స్మోకింగ్ ఆర్ పొల్యూషన్ కి వచ్చే ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా మంచిగా ఉండే ఫ్రూట్స్ ఏంటంటే ఫస్ట్ టాప్ వచ్చేది ఆమ్లా, ఉసిరికాయ. ఉసిరికాయలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి మనకి బాగా కలర్గా ఉండే, ఇప్పుడు మనకి మల్బెరీస్ దొరుకుతున్నాయి బాగా, స్ట్రాబెరీస్, ఇలాంటి బెర్రీస్ అన్నిట్లో చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దానిమ్మకాయలు, పపాయ, మన ఫ్రూట్స్ అన్నిట్లో చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ మీ వెజిటేబుల్స్ కూడా ఎవ్రీడే ఒక డిఫరెంట్ వెజిటేబుల్ తినడానికి ట్రై చేయండి. మన ప్లేట్లో ఎంత ఎక్కువ కలర్ ఉంటే అంత మంచి యాంటీ ఆక్సిడెంట్స్. కలర్ అంటే ఫుడ్ కలర్ కాదు, న్యాచురల్ గా మనం యాడ్ చేసే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తో ఉండే కలర్స్ తో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హైడ్రేషన్. వాటర్ అసలు తాగట్లేదు, వాటర్ బదులు కోల్డ్ డ్రింక్స్, టీలు, కాఫీలు తాగుతున్నారు. సో అట్లీస్ట్ 2.5 to 3 liters వాటర్ అనేది కంపల్సరీ అనేది డ్రింక్ చేయాలి. అండ్ స్కిన్ కి హెల్ప్ అయ్యేది ఫిజికల్ యాక్టివిటీ. ఎందుకంటే మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్కిన్ పోర్స్ అన్ని, స్వెట్ పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. సో స్వెట్ త్రూ మీ టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. సో స్కిన్ కూడా హెల్ప్ అవుతుంది ఎక్సర్సైజ్ అనేది. సో మెన్స్లో కొన్ని హెల్త్ రిలేటెడ్ మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి అన్నమాట. నేను కొన్ని లిస్ట్ చెప్తాను మీకు. దాంట్లో ఒకటి వచ్చేసి ఏంటంటే మెన్ డోంట్ నీడ్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్. సో దీని రిలేటెడ్ ఏమంటారు? అదే, ఎందుకు మెన్కి హెల్త్ చెకప్స్ ఎందుకు అవసరం లేదు అని వాళ్ళు అనుకుంటారు అని అంటే, మెన్ ఆర్ యాక్చువల్లీ బిల్ట్ స్ట్రాంగ్. మేము ముందు నుంచి చాలా స్ట్రాంగ్, మాకు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అనేది వాళ్ళకు ఒక మేజర్ మిస్కన్సెప్షన్. సో ఇలా ఉన్నప్పుడు అందుకనే మనం మోస్ట్ హార్ట్ అటాక్స్ మనం మెన్ లో చూస్తాం. ఎందుకంటే ఉమెన్ కి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. బట్ మెన్ అట్లా కాదు, నాకేం కాలే బానే ఉంది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళని మనం సడన్ హార్ట్ అటాక్స్ చూస్తాం. సో ఇలాంటివి ప్రివెంట్ చేసి మీ ఫ్యామిలీ హెల్త్ ని మనం కాపాడాలి అని అనుకుంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని డెఫినెట్లీ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే ఫిట్నెస్ అంటే హెవీ వెయిట్ లిఫ్టింగ్ అనే అనుకుంటున్నారు అనమాట. అండ్ అది కూడా జిమ్స్కి వెళ్ళడం అనుకుంటున్నారు. సో ఫిట్నెస్ అంటే అసలు ఏంటి? ఫిట్నెస్ అనేది ఎప్పుడైనా 80% ఫుడ్, 20% ఎక్సర్సైజ్. ఓకే. సో 80% ఫుడ్ని వదిలేసి 20% ఎక్సర్సైజ్ మీద నేను ఇవాళ డే 1 ఆఫ్ ద జిమ్మే నేను 100 kilos ఎత్తేయాలి ఆర్ నేను ఉన్న హెవియెస్ట్ దాంతో చేసేయాలి అనుకుంటారు. సో దానివల్ల ఈ ఓవర్ ఎక్సర్సైజ్, మీకు అలవాటు లేని సడన్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినా కూడా చేయకపోవడం కంటే హార్మ్ఫుల్. సో అందుకని స్టార్ట్స్లో అక్కడ కొంచెం మేలీగా తగ్గించుకుని స్టార్ట్స్లో 2.5 kilo అయినా కూడా స్టార్ట్ చేయండి, మెల్లిగా స్టార్ట్ చేయండి. స్ట్రెంత్ ట్రైనింగ్కి డెఫినెట్లీ అదర్ బెస్ట్ ఆల్టర్నేటివ్ లేదు అనే చెప్తాను నేను. జిమ్కి వెళ్ళండి, వెయిట్స్ లిఫ్ట్ చేయండి, కానీ స్టార్ట్స్లో. దీంతో పాటు మీకు ఆ మజిల్ రికవరీకి హెల్ప్ అవ్వడానికి స్విమ్మింగ్, యోగా, అండ్ ఇప్పుడు మనకి పిలాటీస్ వస్తుంది, లేకపోతే క్యాలిస్థెనిక్స్ అని వస్తున్నాయి. ఇలాంటివి మీ హాబీ, మీ ప్యాషన్కి అకార్డింగ్లీ ఒక సైడ్, అంటే 3 days స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే ఇంకో 2 daysలో ఒక డిఫరెంట్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ట్రై చేయొచ్చు. అండ్ అలానే మెన్ డోంట్ నీడ్ స్కిన్ కేర్ అంటున్నారు. అంటే ఇది ఓన్లీ ఫీమేల్స్ రిలేటెడ్ రెడీ అవుతారు, ఫీమేల్స్కి స్కిన్ కేర్ అవన్నీ. సో జస్ట్ లేస్తారు, ర్యాండమ్గా ఏదో ఒక సోప్తో వాష్ చేసేసుకుంటారు అండ్ దాని తర్వాత వెళ్ళిపోతారు. సో ఒక స్కిన్ కేర్ రొటీన్ అనేది, మీరు సన్ స్క్రీన్ ఇందాక చెప్తున్నారు, దాని ఇంపార్టెన్స్ కూడా తెలియదు అసలు. సో స్కిన్ కేర్ అనేది మెన్స్ కూడా ఎంత అవసరం? స్కిన్ అనేది లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ. అసలు స్కిన్ని ఆర్గన్ లాగానే ట్రీట్ చేయరు ఫస్ట్. అదేదో పైన ఉందో కప్పు అనుకుంటారు, కానీ ఇంత పెద్ద ఆర్గన్కి మరి మనం ఎంత ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని అంత గ్రాంటెడ్గా తీసుకోకుండా ఫస్ట్ అయితే మంచి హైడ్రేషన్ తీసుకోవాలి. ఒక డే రొటీన్లో మనం చూసుకుంటే మార్నింగ్ అండ్ నైట్ ఒక మంచి సింపుల్ ఫేస్ వాష్ యూజ్ చేయాలి ర్యాండమ్. ఎందుకంటే సోప్లో pH చాలా హై ఉంటుంది, సో మన స్కిన్ అంత బేర్ చేయదు. అండ్ ర్యాండమ్ టాయిలెట్ సోప్స్ యూజ్ చేస్తారు, దాంతో స్కిన్ లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ కూడా పోయి ఇంకా డ్రై అయిపోతుంది. సో డ్రై స్కిన్ మోర్ ప్రోన్ టు గెట్ ఎగ్జిమా, డర్మటైటిస్ ఇలాంటివి ఎక్కువగా వస్తాయి. సో స్కిన్ ఒక న్యాచురల్ మాయిశ్చరైజ్ కండిషన్ లో ఉంచడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు స్కాల్ప్ కూడా డ్రై అయిపోతుందని చెప్తున్నాం, ఎందుకంటే హార్ష్ షాంపూస్ యూజ్ చేస్తారు. 1 రూపీకి వచ్చిందా షాంపూ యూజ్ చేసామా.
సో అలాంటి వాటితో స్కాల్ప్ డ్రై అయిపోయి స్కాల్ప్లో ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ చూస్తున్నాం. సో ఇలాంటివన్నీ సఫర్ అయ్యే బదులు ఒక బేసిక్ మంచి ఒక రొటీన్ ఫాలో అవుతే ఏ ప్రాబ్లం ఉండదు కదా. మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసేటప్పుడు బాడీకి ఒక డిఫరెంట్ సోప్ పెట్టుకోండి, ఫేస్కి ఒక మైల్డ్ ఫేస్ వాష్ యూస్ చేయండి, ఒక జెంటల్ మాయిశ్చరైజర్. మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉంటే జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్, డ్రై స్కిన్ ఉంటే క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్. సో యూస్ చేశారా 30 minutes బిఫోర్ స్టెప్పింగ్ అవుట్ ఒక ప్రాపర్ SPF 50 ఉన్న సన్ స్క్రీన్ యూస్ చేయండి. మళ్ళీ ఒకవేళ మళ్ళీ ఎండలో 2-3 hours తర్వాత వెళ్తున్నారు, స్లైట్లీ క్లీన్ చేసుకొని రీఅప్లై చేసుకోండి సన్ స్క్రీన్. సో ట్వైస్ అ డే సన్ స్క్రీన్ అప్లై చేయండి అవుట్డోర్స్ ఉంటే. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత 100% చెప్తున్నాను, ఏ అబ్బాయి ఇంటికి వచ్చి ఫేస్ వాష్ చేసుకుని అయితే పడుకోడు. అదే బట్టలతో ఉన్నామా వెళ్ళి పడుకున్నాం. సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఫేస్ వాష్ చేసుకుని నైట్ బ్రషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఎవ్వరు చేయరు. డెంటల్ హెల్త్ అనేది అసలు మోస్ట్ నెగ్లెక్టెడ్. మీరు ట్వైస్ అ డే బ్రష్ చేయకపోతే 40 తర్వాత టీత్ అన్ని లూజ్ అయిపోయి ఊడిపోతుంటాయి, అప్పుడు ఇంప్లాంట్స్ చేసుకోవాల్సి వస్తుంది. అంతవరకు ఎందుకు? ఈ 20s లో ఉన్నప్పుడే మార్నింగ్ అండ్ నైట్ బ్రషింగ్ హ్యాబిట్ అలవాటు చేసుకోవడం, హైడ్రేషన్, గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవడం, హెల్తీ డైట్, ఇది ఒక బేసిక్ మీ స్కిన్ కేర్ రొటీన్ కూడా. ఇందులో చేయలేకపోయింది అనేది కూడా అసలు ఏం లేదు. కరెక్ట్. అంటే ఇందులో పర్సనల్ హైజీన్ కూడా ఏది ఫాలో చేయరు, అస్సలు చేయరు. అది చాలా గ్రాంటెడ్. ఎవరైనా కేర్ తీసుకున్నారంటే ఏంట్రా అమ్మాయి లాగా ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి నీ దగ్గర అని చెప్పి అంటారు. సో అమ్మాయి లేదా అబ్బాయి లేదా ఒక బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అది డెఫినెట్లీ డెవలప్ చేసుకోవాలి. కరెక్ట్. సో ఈ మధ్యకాలంలో కొంచెం ఓవర్ వెయిట్ ఉండడం కూడా ఇట్స్ ఓకే ఫైన్ అని దాన్ని కూడా ఒక మంచిగా అడ్జస్ట్ చేసుకొని బతుకుతున్నారు. సో ఓవర్ వెయిట్ వల్ల కూడా ఏంటి మరి? ఓవర్ వెయిట్ అనేది మనకి ఫ్యామిలీస్లో మనం చిన్నప్పటి నుంచి చూస్తే పిల్లలకి పెట్టి కొంచెం బక్క కనిపించంటే అసలు వాళ్ళ అమ్మ వాడికి తిండి పెడుతుందా అనుకుంటారు. సో ఓవర్ వెయిట్ ఉండడం అనేది చాలా మనకి ఇండియన్ హౌస్ హోల్డ్స్లో చాలా అలవాటు. కానీ ఒక లీన్ బాడీ టైప్ ఉండడం అనేది చాలా గిఫ్టెడ్. అలా ఉండాలి. మనం విత్ ఇన్ BMI ఉంటేనే మనకి డిసీజెస్ మన దగ్గరికి రావు. అంటే మనకి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదు అనేది అర్థం. సో దీనివల్ల మనకు వచ్చే థైరాయిడ్ కానీ డయాబెటీస్, హార్ట్ డిసీజెస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యేది ఒబెసిటీ దగ్గరే. ఒబెసిటీకి అగైన్ లింక్ మన ఫుడ్. ఇంట్లో ఫుడ్ తింటున్నా కూడా లావ్ అవుతారు. నేను ఇంట్లోనే తింటున్నా అయినా ఎందుకు లావ్ అవుతున్నా అనుకుంటారు. ఇంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఒక కర్రీ చేశారని అంటే ఈజీగా 100 ml ఆయిల్ యాడ్ చేస్తారు. అది యాడ్ చేసి ఇట్లా పైన ఆయిల్ తేలుతుంటేనే అది కర్రీ అన్నట్టు. సో ఇంట్లో తింటున్నా కూడా ఇదే రీజన్ వల్ల లావ్ అవుతారు. సో ఇంట్లో మదర్స్ కూడా కాన్షియస్లీ ఆ 1 to 2 spoons, ఫ్యామిలీలో 4 ఉంటే 4 spoons ఆయిల్ చాలు. సో ఆయిల్ తగ్గించి కుక్ చేయడం, ఈ మైండ్ సెట్ అనేది మనకి ఇంట్లో మొత్తం చేంజ్ అవ్వాలి. ఒకళ్ళ చేంజ్ అవుతే వర్కౌట్ అవ్వదు. సో ఒబేసిటీ అనేది అదొక చెప్పాలంటే పెద్ద మహమ్మారి. ఇది కోవిడ్ కంటే పెద్ద డిసీజ్ ఇది. సో దీన్ని ప్రతి ఫ్యామిలీ ట్యాకిల్ చేయాలి. అందరూ విత్ ఇన్ BMI ఉండడానికి గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. ఫ్యామిలీ కలిసి వాకింగ్ చేయగలగాలి. ఏదైనా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళని షేమ్ చేయకుండా ఉండాలి. అమ్మో వీడు డైట్ అంటాడు, ఎక్సర్సైజ్ అంటాడు, అసలు మనం చెప్తే ఏం తినడు, వీడి ఫుడ్డే వేరు అని చాలా షేమింగ్ ఉంటుంది. సో వాళ్ళ తట్టుకోలేక కూడా అబ్బాయి రోజు ఏమి చేయమని అడుగుతామని అగైన్ ఇంట్లో ఫుడ్ తినేస్తూ ఉంటారు. సో ఒబేసిటీ అనేది డెఫినెట్ గా టాకిల్ చేయాల్సిన ఇష్యూ. మీకు బెల్లీ ఫ్యాట్ ఉంటే హెల్దీగా ఉన్నట్టు మాత్రం కాదు. బెల్లీ ఫ్యాట్ ఉండకూడదు. మీ బాడీ హిప్ టు వేస్ట్ రేషియో మీకు 0.9 కంటే ఎక్కువ ఉందంటే డెఫినెట్లీ రిస్క్ ఫర్ హార్ట్ డిసీజ్. సో డెఫినెట్ గా వెయిట్ మాత్రం అండర్ కంట్రోల్ పెట్టుకోవాల్సిందే. అంటే కొంతమంది ఇట్లా చాలా ఓవర్ వెయిట్ ఉంటారు. నేను కూడా పర్సనల్గా వాళ్ళకి చెప్పిన అనమాట, ఓవర్ వెయిట్ ఉన్నావు అది ఇది అంటే. దానికి నాకు కౌంటర్ ఆన్సర్ ఏంటంటే, నేను హెల్త్ చెకప్ చేయించుకున్నా, అన్ని కరెక్టే ఉన్నాయి, నాకు ఏ ప్రాబ్లం లేదా అని అంటున్నారు వాళ్ళు. సరే ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు, ఇలానే కంటిన్యూ అవుతే నెక్స్ట్ డౌన్ ద లైన్ నెక్స్ట్ 5 years కూడా రాదు అనే గ్యారంటీ ఏముంది? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళ బాడీ ఆల్రెడీ బెల్లీ ఫ్యాట్ ఉంది, అంత బాగానే ఉన్నారు ఫ్యాట్గా ఫుల్గా. సో అయినా కూడా టెస్ట్లు చేయించుకున్నా మాకేం లేదు అని అంటున్నారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ టెస్ట్లు చేయించుకున్నా నాకు ఐడియా లేదు, డెఫినెట్లీ తెలియదు. అదే వాళ్ళకి మనం యాంజియోగ్రామ్ చేసి చూసామంటే 3 vessels లో ఏదో ఒక దాంట్లో బ్లాక్ కనిపిస్తుంది. సో వాళ్ళకి తెలీదు. డయాబెటీస్ వాళ్ళకి HbA1c జస్ట్ అబౌవ్ నార్మల్ లో 6 ఉండాల్సిన 5.9 ఉన్నా కూడా నార్మల్ అనుకుంటారు. 6 కి 5.9 కి పెద్ద తేడా లేదు. 6 ఉంటే నువ్వు డయాబెటిక్, 5.9 ఉంది అంటే నువ్వు నెక్స్ట్ ఇయర్ డయాబెటిక్ అవుతావు ఖచ్చితంగా. నెక్స్ట్ ఇయర్ అయినప్పుడు కదా చూద్దాము అనుకుంటారు. ఇప్పుడు మెన్స్ అనేది న్యాచురల్గా స్ట్రాంగర్. సో మాకు ఈ న్యూట్రిషన్ రిలేటెడ్ డైట్ ఇవన్నీ కూడా మాకు అవసరం లేదని అంటారు. 100% చాలా మంచి క్వశ్చన్ ఇది. అందుకని ఏదైనా హెల్దీగా తినమన్నా కూడా ఇవన్నీ నాకు కావు, నాకు కారం, ఆ పచ్చడి అన్నం నాకు అదే ఉండాలి. ఫ్రూట్ తినమంటే తినరు. ఏదైనా ఆకుకూరలు అంటే లేదు, వాళ్ళు చికెన్ లేదా మటన్ లేదా. అసలు మీట్ ఎంత తింటారంటే మెన్ డైరెక్ట్లీ ఆ మీట్ చేయాలంటే మళ్ళీ అంత అమౌంట్ ఆఫ్ ఆయిల్లో కుక్ చేయాల్సిందే వాళ్ళకి. అది
సో ఇవన్నిటి వల్ల ఏం ప్రాబ్లం లేదు, నేను ఇప్పుడు యంగ్, నేను ఫుల్ తిరిగేస్తా అనుకుంటారు. అగైన్ మనకి టెస్టులు చేస్తేనే కదా తెలిసేది. టెస్టులు చేయించుకోరు, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోరు, సడన్ గా ఏమైనా అయితే ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ ఫుడ్ నేను చాలా స్ట్రాంగ్ అనుకునే మైండ్ సెట్ వెరీ రాంగ్. సో మీకు ఈ ఫుడ్ తింటే ఉమెన్ కి ఎంత రిస్క్, మీకు కూడా అంతే రిస్క్. మీరు టెస్ట్ చేసుకుంటే కానీ మీకు బయటపడదు. సో యు ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్. మీరు అనుకున్నంత ఉండొచ్చు స్ట్రాంగ్, బట్ వన్స్ మనం టెస్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది నిజంగా ఏంటి అని. సో అంత రిస్క్ లోకి వెళ్ళకండి, కాన్షియస్ గా తినండి. మీరు ఎంత పని చేస్తున్నారో అంతే తినండి. ఇదొకటి ఏంటి అంటే, నేను సంపాదించుకుంటున్నా నేను తినద్దా, ఇంట్లో ఇంట్లో ఇప్పుడు వైఫ్ ఇప్పుడు ఏదైనా ఒక 3 చపాతీస్ బదులు 2 వేసి చాలు పడుకుంటారు కదా ఇప్పుడు అంటే, నాకే చెప్తావా నువ్వు, నేను కదా సంపాదిస్తున్నా, నువ్వేం చెప్తావు నాకు, నాకు తినే ఫ్రీడమ్ కూడా లేదా అంటారు. సో ఇలాంటప్పుడు మైండ్ సెట్ చేంజ్ అనేది మెన్ లో రావాలి. ఎందుకు తను అలా చెప్తుంది, మీకు ఫిజికల్ యాక్టివిటీ లేదు, నువ్వు ఇట్లా తినగానే చేయగడుకుని అట్లా వెళ్ళి పడుకుంటావు. సో ఇలాంటి ఉన్నప్పుడు ఒక 5 years డౌన్ ద లైన్ ఏమవుతుంది నీ హెల్త్ కి. సో ఇలా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా కొంచెం వినాలి. కరెక్ట్. సో నా మీట్ ఇందాక మీరు టాపిక్ తీశారు కదా, స్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో, అది కూడా ఇంకా తెలంగాణలో ఏదైనా చిన్న ఫెస్టివల్ అయినా మీట్, అండ్ సండే వస్తే ఇంకా అది మీట్ కంపల్సరీ, అండ్ మధ్యలో ఏదైనా ఒకేషన్ ఫెస్టివల్ ఉన్న మీట్, ఇంకేదన్నా బాధగా ఉన్న మీట్, సాడ్గా ఉన్న మీట్ ఆర్ ఆల్కహాల్, వీటితోనే ఫుల్ సాటిస్ఫై అవుతున్నారు. సో ఈ మీట్ ఎక్కువ తీసుకోవడం ద్వారా కూడా నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇలా ఉంటుంది. సో మెయిన్ లీన్ మీట్స్, ఫిష్, చికెన్ కొద్ది వరకు పర్లేదు, కానీ రెడ్ మీట్ మనం లివర్, బోటి, బ్రెయిన్, ఇంకా ఉన్న పార్ట్స్ అన్ని కూడా తింటూ ఉంటారు. సో వీటి వల్ల యూరిక్ యాసిడ్ అనే ఇది ఎక్కువ అయ్యి మనకి జాయింట్స్ లో పెయిన్స్ చాలా ఎక్కువ వస్తాయి. సో యూరిక్ యాసిడ్ అంటే గౌట్ అంటాము. సో జాయింట్స్ లో ఆ క్రిస్టల్స్ డిపాజిట్ అయిపోతాయి, దానివల్ల గౌట్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెడ్ మీట్ కొంతమంది ఇట్లా మన దగ్గర ట్రెడిషనల్ వీళ్ళు జనరల్గా ఇవన్నీ నేను తినను, సో వాళ్ళు నాకు ఇచ్చిన కౌంటర్ ఆన్సర్ ఏంటంటే, అసలు వీటితోనే బాడీ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది, లివరు ఇవన్నీ కూడా, బోటి ఇవన్నీ, ఇదే ఇంకా హెల్తీ మీట్ అని అంటారు వాళ్ళు. నాకు మోటివేషన్ వాళ్ళు. సో అంటే వీటి వల్ల అదే అంటున్నాను, మీరు చెప్పండి. డెఫినెట్లీ ఆర్గన్ మీట్స్ ఎప్పుడైనా కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఇన్ వెరీ రేర్ అకేషన్స్ తినచ్చు, బట్ రెగ్యులర్గా నాకు లివర్ ఫ్రైయే ఇష్టము, నేను వీక్లో 3 times నేను లివర్ ఫ్రై మాత్రమే తింటానంటే డెఫినెట్గా ఎఫెక్ట్. సో రెడ్ మీట్స్ ఎప్పుడైనా గౌట్కి మనకి బాగా దారితీస్తాయి. కిడ్నీస్లో కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉండే వాళ్ళు జనరల్లీ ఆర్గన్ మీట్ చాలా తక్కువ తినాలి. ఇన్ జనరల్ మీట్ కూడా, ఎందుకంటే ఇందాక మనం క్రియాటిన్ మాట్లాడుకున్నాం, ఆర్గన్ మీట్స్ అన్నిట్లో క్రియాటిన్ న్యాచురల్లీ ప్రెసెంట్ ఉంటుంది. సో ఆల్రెడీ మీట్ ఈటర్స్ ఉంటే వాళ్ళకి అసలు క్రియాటిన్ సప్లిమెంటే అవసరం లేదు, ఎందుకంటే దీని నుంచే క్రియాటిన్ వస్తుంది. సో ఆల్రెడీ మీరు ఈ రెడ్ మీట్స్ ఎక్కువ తింటున్నారంటే డెఫినెట్లీ కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బ తినే ఛాన్స్ ఉంటుంది. లీన్ మీట్స్, చికెన్ అండ్ ఫిష్ వీక్లీ 2 రోజుకి 100 grams, అంటే నేను చెప్తే చిన్న పీస్ 100 grams ఉంటుంది, అంతతో ఎవ్వరూ ఆగరు. అండ్ ఇంకోటి నేను ఇది కూడా విన్నా, లైక్ రెడ్ మీట్ ఏదైతే ఉందో, లైక్ డైజెషన్ కావడానికి more than hours పడుతుంది, లైక్ 16 hours కన్నా ఎక్కువ. సో వీళ్ళు నైట్ వాట్ ఎవర్ మీట్ తింటారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5, 6, 7 o'clockకే మళ్ళీ లోపల వేస్తుంటారు. సో అది అనేది అలానే బ్యాడ్ ఫ్యాట్ లాగా ఫామ్ అయిపోయి, అండ్ ఇది కొలెస్ట్రాల్ కూడా దారితీస్తుంది కదా. ఈ రెడ్ మీట్ తినడం అనేది కోలన్ క్యాన్సర్ కి చాలా ఎక్కువ లింక్ అవుతుంది అనేది లేటెస్ట్ రీసెర్చ్ చెప్తుంది. కోలన్ క్యాన్సర్ పెద్ద పేగులు ఉంటాయి కదా మనకి, ఎక్కడైతే స్టూల్ అంటే మనకి మోషన్ అవుతుందో, పేగుల నుంచి డైజెస్ట్ అయిన తర్వాత పెద్ద పేగు ఉంటుందో, దాంట్లో క్యాన్సర్స్ ఎక్కువగా రావడానికి రీజన్ ఈ రెడ్ మీట్ అనేది ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మీట్ తినేస్తున్నారు, సో మీట్ తో పాటు గుడ్ బ్యాక్టీరియా ఏం లేదు, సో ఈ ఫుడ్ అక్కడే ఫర్మెంట్ అయిపోయి ఉంటది. సో అక్కడ జరిగే చేంజెస్ వల్ల ఆ లోపల ఉండే పొర అనేది మారిపోయి అక్కడ క్యాన్సరస్ గా మారుతుంది. సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఎవరికి అవేర్నెస్ లేదు. సో ఫ్యామిలీలో లేకపోయినప్పటికీ అబౌవ్ 40s ఉంటే క్యాన్సర్ స్క్రీనింగ్, అంటే ఈ మెన్ లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి అండ్ ఈ కొలన్ క్యాన్సర్, ఈ రెండింటి స్క్రీనింగ్ కూడా ఇందుకే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అంత హెవీ మీట్ తింటున్నప్పుడు డెఫినెట్లీ కొలన్ క్యాన్సర్ రిస్క్ ఉంది. సో అదొకటి చెక్ చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎలా లభిస్తుంది మనకి? గుడ్ బ్యాక్టీరియా న్యాచురల్ గా మన పేగుల్లోనే అదే డెవలప్ అవుతూ ఉంటుంది. దానికి హెల్ప్ అయ్యేది ఏంటంటే ఫైబర్. మనం ఎప్పుడైతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్ప్రౌట్స్ ఇలాంటి మంచి ఫుడ్ తింటామో వాటి నుంచి అది ఎనర్జీ తీసుకుని అవి గ్రో అవుతాయి అన్నమాట. దీంట్లో కూడా కొంచెం క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే ఫ్రూట్స్ అన్నారు కదా ఇప్పుడు. సో చాలా మంది ఈ ఫ్రూట్స్ అనేది తీసుకుంటున్నా నేను ఎక్కువ బాగా అంటున్నారు, అంటే ఎట్లా అంటే జ్యూస్ లాగా.
డెఫినెట్లీ. సో ఈ ఫైబర్ రిలేటెడ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కొంచెం క్లారిటీ. చాలా మనం మిస్ చేసాం. బట్ డెఫినెట్లీ ఫ్రూట్ జ్యూస్ అంటే జస్ట్ వాటర్ లో షుగర్ కలుపుకుని తాగడం అనేది నా ఒపీనియన్. ఎందుకంటే అందులో షుగర్ తప్ప ఏముండదు. అది డైరెక్ట్లీ మనకి వెయిట్ గెయిన్ కే హెల్ప్ అవుతుంది తప్ప అసలు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఫ్రూట్ జ్యూసెస్ తాగుతారు. అక్కడ చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే పాపం నాలెడ్జ్ లేదు. ఫ్రూట్స్ తో తింటున్నాను, డైట్ మెయింటైన్ చేస్తున్నాను, జ్యూస్ తాగుతున్నాను. ఫైబర్ అంటే బేసిక్ గా పీచు పదార్థం. ఇప్పుడు మనం కూరగాయలు తింటున్నప్పుడు మనం చిక్కుడుకాయ అట్లాంటివి తింటుంటే మనకు నవ్వుతుంటే పీచు లాగా తగులుతుంది కదా, అలాంటిది మన డైజెషన్ అవ్వదు. మనకు ఆ పెద్ద పేగులో దాని మీద బ్యాక్టీరియా గ్రో అవుతుంది. సో అది మనకి హెల్ప్ అవుతుంది, డైజెషన్ లో హెల్ప్ అవుతుంది. అండ్ మీరు నమ్మరు, ఇందాక నేను సెరోటోనిన్ అనే హార్మోన్ చెప్పాను, 80% మన గట్ లో ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం గట్ హ్యాపీగా ఉంటే 80% సెరోటోనిన్ వల్ల మనం హ్యాపీగా ఉంటాం. ఎవరికైతే ఈ మీట్ తిని 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 గట్ లో గుడ్ బ్యాక్టీరియా ఉండదో వాళ్ళు చిడ్చిడి ఉంటారు అంతా, ఎందుకంటే వాళ్ళకి సెరోటోనిన్ ఉండదు పాపం. సో దీనికి హెల్ప్ అయ్యేది ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, వాటి ఫామ్ లోనే, జ్యూస్ చేయడం కాదు. ఇప్పుడు ఫ్రూట్స్ తో చాలా మంది అంటే ఆ పొట్టు ఏదైతే ఉంటుందో అది అనేది పక్కనే పెట్టేస్తారు చాలా మటుకు, ఇంక్లూడింగ్ పేరెంట్స్ కూడా. యాపిల్ ని మొత్తం కూడా పైన తీసేసి పొట్టు వైట్ రిలేటెడ్ ఇస్తున్నారు. అలానే ఈ జామకాయ కూడా మొత్తం తీసేసి ఇట్లా ఇస్తున్నారు. ప్రతిదీ కూడా పొట్టు తీసేసి అలా ఇస్తున్నారు. కానీ ఆ పొట్టు ద్వారానే ఫైబర్ ఎంతైతే మనకు లోపల తీసుకెళ్లి గుడ్ బ్యాక్టీరియా మీరు అన్నట్టు ఎంతైతే ఫామ్ అవుతుందో అది మిస్ చేస్తున్నారు చాలా మంది. దానికి రీజన్ పైన ఉండే పెస్టిసైడ్స్ అని చెప్తారు. దానికి ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటి అని అంటే వాటర్ లో వినేగర్ అండ్ బేకింగ్ సోడా కొంచెం వామ్ వాటర్ లో వేసి ఒక 10 minutes ఫ్రూట్స్ అందులో పెట్టేసి నార్మల్ వాటర్ తో వాష్ చేశారంటే 90% మన పెస్టిసైడ్స్ రిమూవ్ చేయొచ్చు. సో ఇలాంటి ఒక ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు పీల్ తీసేయడం ఎందుకు? పీల్ వల్ల డెఫినెట్లీ ఫైబర్ యాడ్ అవుతుంది. అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్, ఇప్పుడు మనం తినే ఇడ్లీ, దోశ, పెరుగు అండ్ మన ఊరగాయ, మనకు ముందు పెద్దవాళ్ళు ఎప్పుడు పెరుగన్నంలో ఇంతనే ఊరగాయ వేసుకుని తినేవాళ్ళు, ఎందుకంటే దాంట్లో లాక్టోబాసిల్ అనే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఊరగాయలు తినాలి, పచ్చళ్ళు అనగానే కొలెస్ట్రాల్ అనుకుంటారు, ఇంత ఊరగాయ చాలు, కొంచెం ఏదైనా పచ్చడి కొద్దిగా తింటే అందులో కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అండ్ అసలు ఈ గట్ బ్యాక్టీరియా ఫస్ట్ మేజర్ ఎనిమీ ఏంటంటే యాంటీబయాటిక్స్. అసలు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈజీగా ఒక చాక్లెట్ కొనుక్కున్నంత ఈజీగా కొనుక్కుని యాంటీబయాటిక్స్ వేసుకుంటారు. కొంచెం జలుబైందా, కొంచెం గొంతులో ఇలా అయిందా, అయిపోయింది అంతే, వెళ్ళి యాంటీబయాటిక్ వేసుకుంటారు. దీనివల్ల యాంటీబయాటిక్స్ కి గుడ్ బ్యాక్టీరియాకి బ్యాడ్ బ్యాక్టీరియాకి తేడా తెలియదు. సో మీ గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా కూడా వెళ్ళిపోతుంది. ఇది రీజనరేట్ అవ్వడానికి 6 months పడుతుంది. కానీ ఈ 6 months లోపల మళ్ళీ అట్లీస్ట్ 2 times యాంటీబయాటిక్స్ వాడు ఉంటారు. సో ప్రతిసారి వాష్అవుట్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ డాక్టర్స్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేసినా కూడా ప్రోబయోటిక్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయాలి. ఈ యాంటీబయాటిక్స్ వల్ల పోయిన బ్యాక్టీరియా ఎంతో కొంత ఈ ప్రోబయోటిక్స్ సాషెస్ వల్ల కొద్దిగా మళ్ళీ రీజనరేట్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఈ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కూడా ఈ మధ్యకాలంలో అది ఫైన్, ఇది మోడరేషన్ అంటున్నారు. సో అంటే అదొక కామన్ అయిపోయింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ మూవీస్లో కూడా చూసినా కూడా ఒక హీరో కంపల్సరీ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ రిలేటెడ్ తీసుకుంటుంటారు. సో అది ఈరోజు డైలీ లైఫ్ స్టైల్లో పార్ట్ అయిపోయింది చాలా మందికి, అదొక ప్యాషన్, అదొక స్టైల్ అయిపోయింది ఈరోజు. సో దీనివల్ల కూడా పరిణామాలు. సో అంటే దీనికి ఒక మినిమం అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఎంత తాగొచ్చు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. దానికి నేనేం చెప్తా అంటే జీరో ఇస్ ద మినిమం రిక్వైర్మెంట్. అసలు ఆల్కహాల్ కి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. అసలు నేను స్మోకింగ్ డ్రింకింగ్ అంటే సరే ఒక స్మోక్ చేయను కానీ సరే ఆల్కహాల్ అయినా పర్లేదు, స్మోకింగ్ అయినా పర్లేదు అంటే అసలు ఆల్కహాల్ టచ్ కూడా చేయకండి అని చెప్తాం. ఎందుకంటే దాని వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏ ఆర్గన్ ని మిస్ చేయకుండా టార్గెట్ చేస్తుంది. సో అంత దాన్ని ఎంత ఫ్యాన్సీగా తాగుతున్నారంటే అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేదు. స్మోకింగ్ అయినా సరే అది ఎలా అయిపోయిందంటే ఒక గ్యాంగ్ లో మనం ఇది తాగకపోతే అసలు మనం ఫిట్ అవ్వమేమో అన్నంత దాంట్లో ఇస్తున్నారు. సో అసలు ఒక మీకు ఫ్రెండ్ స్మోకింగ్ డ్రింకింగ్ అంతా ఫస్ట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ బంద్ చేయండి, లేదా వాళ్ళని మార్చండి. బట్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కి మోడరేషన్ అనేది లేదు. చేస్తున్న వాళ్ళ పక్కన ఉంటే వాళ్ళకన్నా ఎఫెక్ట్ కూడా వాళ్ళకే అవుతుంది. అంటే ప్యాసివ్ స్మోకింగ్ కూడా అంతే ఎఫెక్టివ్. వాళ్ళు మీరు వాళ్ళ పక్కన ఉన్నారంటే మీరు కూడా స్మోక్ చేస్తున్నట్టే, మీ చేతిలో లేకపోయి ఉండొచ్చు బట్ మీ లంగ్స్ అయితే తీసుకుంటుంది. అండ్ స్పెషల్లీ ఇంకా వాళ్ళు ఏదైతే వదులుతున్నారో వీళ్ళు అది తీసుకోవడం ద్వారా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. డెఫినెట్లీ ప్యాసివ్ స్మోకింగ్ ఇంకా హయ్యర్. సో ఫైనల్గా మీరు ఓవరాల్గా ఈ పాడ్కాస్ట్ సమరైజ్ చేసి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? సో ఈ 25 to 30
40 కూడా చెప్పాలంటే మెన్ కోసం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఉమెన్ కి మనం ఎలాగోలా చెప్తే వింటారు, వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ మెన్ ఐదర్ వాళ్ళు బయటకు వచ్చి చెప్పరు మాకు కష్టం ఉంది అని, సో వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే దీని త్రూ అడ్రస్ చేద్దాము. కొన్ని వాళ్ళ కామన్ ఉంటే డాక్టర్కి అయితే వెళ్ళి అడగరు ఖచ్చితంగా. సో అలాంటి వాళ్ళకైనా అడ్రస్ చేయడానికి అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలనేది కూడా వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఎలాంటి సింపుల్ చేంజెస్ మనం చేసుకోవచ్చు అండ్ ఎందుకు చేసుకోవాలి, అసలు వాళ్ళకు ఒక రియలైజేషన్ తెప్పించాలి. అంటే మీరు ఒక ప్రాబ్లంలో ఉన్నారు, ఇప్పుడు మీకు కనిపించకపోవచ్చు, బట్ నెక్స్ట్ 5 years లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది ఒక ఐడియా ఉంటే, రేపు సిగరెట్ తీసుకోవాలి అన్నప్పుడు ఇది వింటే వాళ్ళకి గుర్తు రావాలి, నేను తీయకూడదు సిగరెట్, రేపు పొద్దున్న నాకు పిల్లలు పుట్టరు. ఆ 5 years అయిన తర్వాత అయ్యో నేను అప్పుడు నాకు ఎవరైనా చెప్పుంటే బాగుండు. అంటే నాకు మీరు చెప్తుంటే ఐడియా వచ్చిందనంటే, స్మోకింగ్ ఈస్ ఇంజురీస్ టు హెల్త్ అంటారు కదా, దాని ప్లేస్ లో ఈ స్మోకింగ్ వల్ల రేపు మీ పిల్లలే పుట్టారు అని చెప్పి ప్రతి సిగరెట్ బాక్స్ లో ప్రింట్ చేస్తే అసలు దెబ్బకే సేల్స్ పడిపోతాయి. అంతే. అంటే అంత లెవెల్లో అవేర్నెస్ అనేది రావాలి, డెఫినెట్లీ రావాలి. ఇది అదే ఒక ఫ్యాన్సీ హ్యాబిట్ లాగా కాకుండా ఇది దాని మీద ఉంటుంది తెలుసు, కాకపోతే క్యాన్సర్ వస్తుంది అనుకుని మాత్రమే అదే క్యాన్సర్ ఎప్పటికో కదా వచ్చేది అని చెప్పి లైట్ తీసుకుంటారు. కానీ ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఇన్ని ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి పాపం నాలెడ్జ్ ఉండదు. అండ్ ఇప్పుడు బేసిక్ గా ఒక గుడ్ హెల్తీ రొటీన్ స్టార్ట్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. సో ఇలాంటివన్నీ మనం ఈ పాడ్కాస్ట్ త్రూ అడ్రస్ చేసాం డెఫినెట్ గా. అవును. సో ఇవన్నీ చూసి అట్లీస్ట్ ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకొని, అట్లీస్ట్ ఇప్పుడు హవెవర్ ఇది మోటివేషన్ మంత్ జనవరి, సో ఆ మోటివేషన్ మంత్నన్నా కొంచెం యూటిలైజ్ చేసుకొని ముందరికి వెళ్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఏ డిసిజన్ తీసుకోవాలన్నా జనవరి నుంచి స్టార్ట్ చేద్దాం, జనవరి నుంచి కదా. సో ఇప్పుడు మన పాడ్కాస్ట్ కూడా ఇదే టైంలో వాళ్ళకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి అట్లీస్ట్ ఒక కమిట్మెంట్ తీసుకొని ముంగడికి వెళ్తే ఇంకా చాలా చేంజెస్ వస్తాయి. అంటే ఆ కమిట్మెంట్ నాట్ ఓన్లీ ఫర్ దెమ్, ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఆర్ ఎంటైర్ ఫ్యామిలీ. డెఫినెట్లీ. Thank you so much for your valuable time and thank you so much for valuable knowledge. Thank you for sharing. అందరూ ఉమెన్ సెంట్రిక్ అది అడుగుతుంటే మీరు డిఫరెంట్ గా మెన్ హెల్త్ మీద ఫోకస్, మెయిన్లీ మెంటల్ హెల్త్ ని చాలా మంచిగా అడ్రస్ చేశారు. సో ఇది డెఫినెట్లీ నీడ్ ఆఫ్ ద అవర్. సో మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి, మెన్ మీద ఫోకస్డ్ గా ఇంత టైం స్పెండ్ చేసి వాళ్ళకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ. ఇది మన ఇద్దరు కన్వర్సేషన్ వల్ల అట్లీస్ట్ ఇందులో నుంచి ఒక ఇద్దరు మారినా కూడా అది చాలా హ్యూజ్ ఇంపాక్ట్ మనం క్రియేట్ చేస్తున్నాం, మన పర్పస్ ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.